ఈరోజు శ్రీ ఆకేల విభీషణ శర్మ గారిచే తిరుమల వైభవము అనే దాని మీద ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్షణాన మైక్ పట్టుకుని మీ దగ్గర నిలబడి నేను మాట్లాడుతున్నప్పటికీ లిపి.in అండ్ మణికంఠ భక్త సమాజం మా గురుస్వామి గారు వారితో పాటు మేము అయ్యప్ప యాత్రలు చేశాము. మణికంఠ భక్త సమాజం అనే పేరుతో వారు, అలాగే శ్రీ చాగంటి ప్రసాద్ గారు. ఇక్కడ మీకు మహాభారతం గురించి ఒక మాట చెప్పాలి, ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తానని చెప్పాను. మన భారతీయుల మన మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రపంచంలో ఉండే ప్రతిదీ దీనిలో ఉంది, ఇందులో లేని ప్రపంచంలో ఎక్కడా లేదు అని మహాభారతం చెప్తారు. కానీ ప్రస్తుత జరుగుతున్న పరిస్థితుల్లో మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని చదివే పిల్లలు ఎక్కడా పోయారు. పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవాలంటే అదొక ఓల్డ్ డేటెడ్ ఫ్యాషన్ గా మారిపోయి ప్రస్తుత సమాజానికి మహాభారతాన్ని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పడానికి, అంటే గత కాలంలో ఎంతో మంది కవులు, ఋషులు, మహానుభావులు మహాభారతాన్ని రచించారు. కానీ ఈ ప్రస్తుత ఇలాంటి చిన్నపిల్లలకు మహాభారతం తెలియచేయడానికి సాగర్ గారు అనే ఒక వ్యక్తి యుఎస్ లో లిపి.in అని స్టార్ట్ చేశారు. దానికి ఈ రోజు ఈ సమాజానికి అనుకూలంగా ఉండేలాగా శ్రీ చాగంటి ప్రసాద్ గారు, ఈయన వృత్తిరీత్యా స్టేట్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ అయినప్పటికీ కూడాను ఎంతో ప్రముఖ కవి. అనేక సార్లు ఈనాడు ఆదివారం, సాక్షి ఆదివారం పుస్తకాల్లో సెంట్రల్ పేజీలో చాగంటి ప్రసాద్ గారి కథలు వచ్చాయి. ఈయన పిల్లలందరికీ అర్థమయ్యేట్లాగా ఒక యాప్ తయారు చేసి లిపి.in అనే యాప్ తయారు చేసి దానికి మహాభారత రచన చేశారు. అంటే చిన్న పిల్లలకి అర్థమయ్యేట్లాగా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. దానిలో చిన్న పిల్లలకి, మధ్య వయసు వాళ్ళకి, పై వయసు వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా మహాభారతం చిన్న చిన్న కథల్లో 2 నిమిషాల కథలు, రోజుకు మీరు 4 కథలే చదవడానికి ఎలిజిబుల్. నేను అంతా చదువుతానంటే కుదరదు. ప్రతిరోజు 10 నిమిషాలు వెచ్చించండి. ఆ గేమ్ లో మహాభారతాన్ని తెలుసుకోండి. మన భారతీయత, మన సంస్కృతిని కాపాడదాం. ఈ లిపి.in గురించి మహాభారత రచన చేసిన శ్రీ చాగంటి ప్రసాద్ గారు 2 మాటలు. సభకు నమస్కారం అండి. ఇప్పుడు చాలా మంది మొబైల్ చూస్తూ ఇంట్లో పెట్టుకుని ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారండి. అందరికీ కూడా ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉండడం కోసం ఈ పిల్లలు ఒక్కరికే కాదు, యువతకి కూడా దాంట్లో కథలు ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళకి అడ్వాన్స్ ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. మహాభారతం, మూల మహాభారతాన్ని తీసుకుని మన ఆంధ్ర మహాభారతం టీటీడీ దేవస్థానం మహాభారతంలో ఒక కంటెంట్ తీసుకుని క్రియేట్ చేసి సిస్టమేటిక్ గా ఒక బొమ్మల ద్వారా, ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా మహాభారతాన్ని చాలా సుందరంగా చిత్రీకరించిందని మన యాప్ లో పెట్టాము. మీరు జస్ట్ ఒక యాప్ ఓపెన్ చేసి లిపి.in అని ప్లేస్లో వెళ్ళి దాన్ని చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ మీకు తెలుస్తుంది. రోజు కంటిన్యూస్ చదువుకుంటే దానికి కొన్ని పాయింట్స్ కూడా ఇస్తాం. అంటే వాళ్ళకి వాడుతున్న గోల్డ్ పాయింట్స్ లాగా ఒక వర్చువల్ పాయింట్స్ వస్తాయి. వాటి ద్వారా మళ్ళీ వేరే గేమ్స్ కూడా దాంట్లో ఆడుకోవచ్చు. అలాగే తెలుగు రావట్లేదు కాబట్టి చాలా తెలుగు పదాలతో మనం గేమ్ తయారు చేసాం. అలాగే ఈ ఫ్యూచర్లో సామెతలు, రామాయణం, భక్తంతర కథలు పిల్లలకి ఉపయోగపడేలా తయారు చేస్తాం. ఈ యాప్ ఇక్కడ మనం ఆఫీస్ హైదరాబాద్లో పెట్టాము. అదే ఇండియా మొత్తం మీద ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రణాళిక ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకి భారతదేశంలో మన మోడీ గారు కూడా ఈ మన ఇండియన్ గేమ్స్, అంటే మన భారతీయత తెలియజేసే గేమ్ తయారు చేయాలని మన ఆగస్టు 15వ తారీఖున రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా అనౌన్స్ చేశారు. ఆ కార్యక్రమం కన్నా ముందే, ఆ చెప్పడం కన్నా ముందే మనం స్టార్ట్ చేసాం. దీని అవసరం చాలా ఉంది. ఇది సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే ఉద్దేశంలో మహాభారతం మన ఇతిహాసం తెలుసుకోవడం ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమం చేపట్టాం. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్స్ సార్. లిపి.in శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం
శ్రీనివాసమహం భజే. సకల దేవత సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో తొలి శనివారం రోజున 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ముందుగా ధన్యవాద సమర్పణం చేస్తున్నాను. స్వామివారు శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారు. మామూలుగా అందరికీ తెలిసినటువంటి అంశమే. పున్నమ ఏ నక్షత్రం రోజున వస్తుందో ఆ నెలకు ఆ మాసం అని పేరు వస్తుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రం రోజున వస్తే జ్యేష్ఠ మాసం, కృత్తికా నక్షత్రం రోజు వస్తే కార్తీక మాసం, అలాగా శ్రవణ నక్షత్రం రోజున వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసము అని అన్నారు. అంటే స్వామివారు అవతరించినటువంటిది కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా శ్రవణ నక్షత్రం రోజున. కనుక అలాంటి పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శనివారం మరింత విశేషము అంటారు. వ్యాస భగవానుల వారు స్కాంద పురాణంలో రేవాఖండంలో ఒక మాట అంటారు, శనివారే సమభ్యర్చ్య వెంకటేశం విశేషత అని చెప్పి. అంటే స్వామివారిని ఏ రోజు ఆరాధించాలి అని అంటే ఎప్పుడైనా ఆరాధించవచ్చు కలియుగంలో, కానీ శనివారం నాడు ఆరాధిస్తే మరింత పుణ్యము అని అన్నారు. అటువంటిది స్వామి మహిమ ఎంతటిది అని అంటే శ్రవణాత్ సర్వ పాపఘ్నం. అంటే కేవలం వినడము చేతనే సమస్తమైనటువంటి పాపములను కూడా తొలగించేటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది స్వామి యొక్క అనంత చరిత్ర. శ్రవణాత్ సర్వపాపఘ్నం, స్తవనాద్ ఇష్టవర్షణం. అంటే స్తోత్రము చేయటం వల్ల, స్తోత్రము అంటే గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం. అంటే ఏ స్వరూపాన్ని, ఏ దేవతా స్వరూపాన్ని మనం భావనం చేస్తున్నామో ఆ దేవత యందు ఉండేటువంటి అనుగ్రహాదులను, ఆ భక్త పరంపరను, ఆ సంప్రదాయాలను స్మరణ చేస్తే మనం కోరుకున్నటువంటి ధనం మనకు వర్షిస్తుంది. ధనము అని అంటే ఎవరు ఏది కోరుకుంటే అది ధనం. కొంతమంది మామూలు భౌతికమైనటువంటిదే సంపద అంటారు, కానీ కొంచెం ఆరోగ్యం తక్కువైనటువంటి వాడిని అడిగితే వాడు చెప్తాడు, అయ్యా ఆరోగ్యమే మహాభాగ్యము అంటాడు. ఈ భాగ్యం భాగ్యం కాదండి అంటాడు. కాస్త విరక్తులైనటువంటి వాళ్ళు జ్ఞానమే నిజమైనటువంటిది అంటారు. కొంత సంప్రదాయ కుటుంబాల్లో శీలం సర్వత్ర వైధనం అంటారు. కనుక ఏది కోరుకుంటే అదన్నీ కూడా కటాక్షించేటువంటి జాలిగుండెల వాడు ఏడుకొండల స్వామి. కాబట్టి శ్రవణాత్ సర్వపాపఘ్నం, స్తవనాద్ ఇష్టవర్షిణం, దర్శనాన్ ముక్తిదం చేసం, శ్రీనివాసం భజే అనిశం. అటువంటి శ్రీనివాసుని కలియుగంలో మరింత హాయిగా మనం అందరం కూడా కీర్తించవచ్చు. స్వామి నామోచ్చారణం చేస్తూ ఉంటే స్వామి చాలా పులకించిపోతాట. కాబట్టి ఇంతమంది భాగవతోత్తములు అసంఖ్యాకంగా విచ్చేస్తున్నారు. అందరం కూడా ఒక్కసారి స్వామి నామాన్ని గట్టిగా పలుకుదాం. ఎందుకంటే పోతన గారు కూడా అంటారు, చేతులు ఆరంగ శివుని పూజింపడేని. శివపరమాత్మ దగ్గరికి వెళ్ళి కొంచెం మౌనంగా ఉన్నా కూడా ఏం పెద్ద ఆయన పట్టించుకోడు. చేతులు ఆరంగా అంటే చేతులు నిండా అనే అర్థం చెప్తారు, కానీ చేతులు ఆరకుండా అన్నమాట. చేతులు ఆరంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని. తల్లి యవ్వనాన్ని పాడి చేయటానికి కాకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టడం ఎందుకు ఈ లోకంలో? కనుక గట్టిగా మనకు వీలున్నప్పుడల్లా భగవన్నామ స్మరణం గట్టిగా చేస్తూ ఉన్నాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద,
ఇంకొంచెం గట్టిగా కూడా చెప్పచ్చండి, ఎందుకంటే ఏరియా కౌన్సిలర్ గారు శ్రవణ్ గారు ఇక్కడే ఉన్నారు. వారు చెప్పారు ఎవరికైనా మంచినీళ్ళు గట్రా కావాలంటే చూసుకుంటామన్నారు. కాబట్టి మీరేం మొహమాట పడాల్సిన అవసరంలా. అడ్డమైన మాటలు మాట్లాడటానికి మనకి హాయిగా ఉంటుంది, కానీ భగవన్నామం పలకాలంటే పక్కవాడు ఏమనుకుంటాడో అని సిగ్గు కలుగుతుందండి. ఎవరైతే ఆ భగవన్నామాన్ని సమూహంలో కూర్చుని పలకకుండా ఉంటాడో, ఈ భగవన్నామం పలికినటువంటి వారి పాపములన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ అవి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతాయట. తర్వాత మీ ఇష్టం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ధరావరద గోవింద, మేదినీ వరద గోవింద, గోవింద గోవింద గోవింద. గోవిందాయనుచున్, ముకుందయనుచున్, గోపాలయంచున్, మహాదేవస్తుత్య పదాంబుజుడైనటువంటి ఆయన్ను మనం వర్ణించడానికి సరిపోతామండి. గోవిందాయనుచున్, ముకుందయనుచున్, మహాదేవస్తుత్య పదాంబుజ అని చెప్పి ఆయన్ని కీర్తిస్తూ ఉంటే, ద్యావాపృథ్యవకాశ పూర్ణములు కళ్యాణైకతానములు భావాతీత గుణావళులు ఏవైతే స్వామికి సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ కూడా మన యందు అవి బాగా పాదులుంటూ ఉంటాయి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. బహుశా ఈ శ్లోకం రానటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ ఉండరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాచలం వంటి గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానం ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ సమోదేవ, వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దైవము న భూత న భవిష్యతి. అంటే ఇంతకుముందు గడిచినటువంటి యుగముల్లో అనంతమైనటువంటి కాల ప్రవాహంలో లేడు, వర్తమానంలో లేడు, ఇకపైన భవిష్యత్తులో కూడా అనంతకాలంలో అటువంటి దయాసింధు అయినటువంటి పరమాత్మ ఉండడు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ నభూతో నభవిష్యతి. ఒక్కసారి శ్లోకాన్ని తరిచి చూడండి, ఇది ఏమన్నా ఔచిత్యంగా ఉందా అసలు? వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అంటే వెంకటాచలము తప్పించి ఈ యొక్క కింద ఉండేటువంటి 7 లోకములు, ఆ పైన ఉండేటువంటి 7 లోకములు, ఈ అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాది లోకాల్లో కానీ ఊర్ధ్వ లోకాల్లో కానీ ఎక్కడ కూడా లేరు అని అంటే ఏమిటిది? ఎన్ని పుణ్యక్షేత్రాలు అసలు ఈ భూమిపైనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి, అవంతిక ఇలాంటివన్నీ కూడా మోక్షపురులుగా చెప్పబడుతూ ఉన్నాయి కదా. మరి ఇన్ని పుణ్యక్షేత్రములు ఉన్నాయి కదా, ఏం వ్యాస భగవానులకి తెలియవా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి? పోనీ ఏమో కలియుగంలో అతి ప్రభావవంతమైనదేమో అది, అంత మడుక్కు మనం కొంత అంగీకరిద్దాము అని అంటే, తర్వాత ఇంకా ప్రమాదకరమైన మాట అంటున్నారు వ్యాసుల వారు. ఇదేమిటో మాకు అంతుపట్టట్లేదండి. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఏమిటి? ఎవరైనా రోజు మేము సుప్రభాతం చదువుకుంటున్నాం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. వైకుంఠ విరక్తుడైనటువంటి మహావిష్ణువే కదండి ఇక్కడికి వచ్చినటువంటి వాడు. ఆ వైకుంఠంలో ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలు, ఆ విరజ, నిత్యముక్తులు, నిత్యశూరులు, ఇలా వైభవంతో విలసిల్లేటువంటి ఆ వైకుంఠం పట్ల వద్దు,
ఈ యొక్క కలియుగంలో ఉండేటువంటి మానవులంతా కూడా అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళందరినీ నేను రక్షించాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వచ్చాడు అని అంటున్నారే. మరి ఈ స్వామే కదా పూర్వయుగాల్లో కూడా ఉన్నాడు. కృతేతు వరదరాజోభూత్, కృతయుగం అనే ఒక యుగం ఉన్నది. అప్పుడు ప్రహ్లాద రక్షకుడైనటువంటి నరసింహస్వామిగా వచ్చాడు కదా. త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా వచ్చాడు కదా. ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపర యుగంలో యదుకుల స్వామిగా వచ్చాడు కదా. కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు కదా. మరి వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని అంటే ఏదో మీరు అన్నారు, మేము విన్నాం, బాగానే ఉంది, కానీ ఇది ఏమంత బాగాలేదండి అని మనకి భావన మాత్రంగా దీన్ని బాగా మనస్సులో పట్టుకున్నప్పుడు అనిపించేటువంటి మాట. వెంకటాద్రి సంస్థానం అనగానే ఎందుకంటున్నారు? ఏమిటి ఆ క్షేత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత? తీర్థక్షేత్రములు అనేటువంటివి ఈ భారతావనిలో ఎన్ని ఉన్నాయో ఈరోజు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రచార ప్రసార మాధ్యమాలు బాగా పెరిగిపోయాయి కనుక ఈ పుణ్యక్షేత్రముల గురించి మనం బాగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్షేత్రముల యొక్క మాహాత్మ్యమును తత్వమును చెప్పేటప్పుడు కొంచెం మనం లోతుగా అనుశీలనం చేస్తే 3 రకాలుగా ప్రాయకంగా వీటిని మనం గుర్తించవచ్చండి. కొన్ని తీర్థ మహిమను ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. అంటే గంగోత్రి వంటి క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ కొన్ని దేవాలయాలు ఉండవచ్చు, లేదా కొన్ని అద్భుతమైనటువంటి అరణ్యాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ ఆ జహ్ను కన్య ఎవరైతే ఉన్నదో ఆ గంగా నదిలో కనుక స్నానం చేస్తే మనకు అమేమైనటువంటి పుణ్యం లభిస్తుంది. స్వచ్ఛందోచ్చల దచ్చగచ్చ కుహర ఛాతేతరాంబుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాన్నికాన్హ భిద్యాదుద్యదుదార దర్దురదరి దీర్ఘా దరిద్రద్రుమ ద్రోహోద్రేక మహోర్మిమేదుర మద మందాకిని మందతాం అన్నారు. అక్కడ ఉండేటువంటి ఆ గంగా నదిని మనం గనక స్నానం చేస్తే జన్మ జన్మార్జితమైనటువంటి త్రికరణముల ద్వారా మనం సంచితమైనటువంటి పాప రాశిని కూడా తొలగించుకోవచ్చు. కనుక అవి తీర్థ దివ్యదేశం. కొన్ని క్షేత్ర ప్రధానమైనటువంటివి ఉంటాయండి. ఉదాహరణకి నైమిషారణ్యం ఉంది. అంటే మనకి కథలన్నీ కంచికెళ్ళేయండి అనే మాట మనం వింటూ ఉంటాం, కానీ కథలన్నీ ఎక్కడ పుట్టాయి అని అంటే పురాణాల నుంచే వచ్చాయి. మనం ఏ వ్రత కథ, రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, మొదలెట్టంగానే తొలి నైమిషారణ్యమున మహర్షులందరూ సత్రయాగం చేస్తూ ఉంటే సౌనకాది మహర్షులంతా మీలా సుఖంగా కూర్చునుంటే సౌనకుడు అనేటువంటి వాడు కూర్చుని పైన కూర్చుని ఇలా చెప్పదొడంగే అంటారు. సత్యనారాయణ వ్రతం చేసినా ఇదే, ఇంక ఏ వ్రతం చేసినా కూడా మళ్ళీ తొలి నైమిషారణ్యమున అని చెప్పి, అంటే అష్టాదశ పురాణాలకు ఉపపురాణాలకు అది జనిభూమి అయింది. ఎందుకు అక్కడే అన్నీ చేశారు ఈ యొక్క పురాణ కాలక్షేపాదులు, అక్కడే ఎందుకు దీర్ఘకాలం పాటు సత్రయాగం చేశారు అని అంటే అక్కడ వనరూపీ చ జనార్దన, విష్ణువు మహావనముగా అక్కడ ఉన్నారు. కనుక అన్యక్షేత్రముల్లో ఈ యొక్క పురాణ గాథలన్నింటినీ కూడా పఠించడం లేదా వినడం, పురాణ శ్రవణం అంటారు. కనుక ఈ వినడము ద్వారా వచ్చేటువంటి పుణ్యము అక్కడ సహస్రగుణితంగా వస్తుంది. కనుక అది పురాణాలన్నింటికీ కూడా ప్రాదుర్భావ క్షేత్రంగా మారింది. కనుక అక్కడ వనరూపిగా విష్ణు ఉంటాడు. కనుక అక్కడ క్షేత్ర మహిమ కలిగింది. గంగోత్రి వంటివి తీర్థ వైభవం కలిగిన క్షేత్రములు ఎన్నో ఉన్నాయి. నైమిషారణ్యం లాంటివి క్షేత్ర ప్రభావం కలిగినటువంటివి ఉన్నాయి. అలాగే దైవ ప్రాధాన్యం కలిగినటువంటివి కొన్ని ప్రదేశములు ఉంటాయి. ఉదాహరణకి తొండేశ్వర అగ్రహారం ఉన్నది. అంటే తొండము కలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు. విఘ్నేశ్వరుడు అక్కడ మహాభారతాన్ని రాయటానికి ముందుగా ఈశ్వర ప్రతిష్ఠ చేశాడు. కనుక తుండీశ్వరుడు ఆయన.
కోటేశ్వరరావు గారు వ్యవహారంలో ఎలా అయిపోతున్నారో ఈ తుండీశ్వర గ్రామం తొండేశ్వరం అయిపోయింది. ఈ తర్వాత కాలంలో అది తొండవరం అయిపోయింది. ఈ తొండవరం అనేటువంటి అగ్రహారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వైనతేయ అగస్త్య సంహితమైనటువంటి గోదావరి నదిని మనం దర్శించవచ్చు. అక్కడ ఉండేటువంటి దాన్ని గంగతో సమానము అని అంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడూ కూడా ఇది గంగే అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవతలు కూడా ఋషుల రూపంలో ఆ యొక్క పవిత్రమైనటువంటి భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అయితే ఆ గోదావరిలో స్నానం చేసినా అక్కడ ఉండేటువంటి మహర్షులు నడయాడేటువంటి భూమిపై వారు ఎంతో కాలం ఎన్నో పుణ్యకార్యములు చేసినా లభించినటువంటి పుణ్యము అక్కడ తొండేశ్వర స్వామి వారిని క్షేత్రపాలకుడైనటువంటి ఆ కేశవస్వామిని దర్శించి యథావిధిగా సేవిస్తే లభిస్తుందిట. కనుక తీర్థ దివ్య దేశములుగా, క్షేత్ర దివ్య దేశములుగా, దైవమాహాత్మ్య దివ్య దేశములుగా పుణ్యతీర్థములను మనం వర్గీకరించుకుంటూ ఉంటే మరి తిరుమల ఏ విధమైనటువంటి పరిగణనలోకి వస్తుంది అని అంటే త్రివిధాత్మకమైనటువంటి మహిమలకు ఆకరం కనుక వెంకటాచలం వెంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తికించన. ఎందుకంటే తీర్థములు ఉన్నాయి. మామూలుగా పుణ్యాహవచనం చేస్తూ ఉంటారు. మన ఇళ్లలో గమనించండి, చిన్న కలశం పెట్టుకుంటారు, 2 మామిడాకులు వేస్తారు, పైన ఒక కొబ్బరికాయ పెడతారు, గంగేచ యమునే చేయవన అంటే ఏమిటి ఇంత కలశం, దానిపైన ఇంత కొబ్బరికాయ, 4 మామిడాకులు అన్నీ పెరట్లో దొరికేవే పట్టుకొచ్చి అక్కడ పెట్టాం. గంగా నది, యమునా నది, నర్మదా, సింధు, కావేరి అన్నీ దీంట్లోకి వచ్చేయాలంటే వచ్చేస్తాయండి. మంత్రపూర్వకంగా పవిత్రమైనటువంటి పుణ్యాహవచనము దీక్షలో మనం ఉన్నాం కనుక అన్ని నదుల యొక్క పావిత్రత అక్కడికి వచ్చేస్తుంది. అదే ఆ శక్తి అన్నమాట. అలాంటి పుణ్యాహవచన జనములను మనం ప్రోక్షణ చేసుకుంటే ఆ క్షేత్రశుద్ధి, ఆ ద్రవ్యశుద్ధి అంటే దేవతలకు వినిమయమయ్యేటువంటి ఆ వస్తువుల యొక్క శుద్ధి ఏర్పడుతోంది. కాబట్టి స్వస్తి పుణ్యాహవచనం లేకపోతే భగవత్ కళ్యాణాంతం వరకు ఏ చిన్న కార్యక్రమం కూడా మనం చేయట్లేదు. అంటే నదుల యొక్క సంగమం చేత అంత పవిత్రత వస్తుంది. ఈ నదులకి ఎప్పుడు పవిత్రత వస్తుందండి ఒకసారి ఆలోచించండి. పుష్కరుడు పురుషుడు వస్తే వస్తుంది. మరి పుష్కరుడు అక్కడికి వచ్చాడు, ఇదిగో తొందరలో సరస్వతీ నది పుష్కరాలతో పరిపూర్ణమయ్యేటువంటి నేపథ్యంలో మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, బాగానే ఉంది, వస్తున్నాయి వెడుతున్నాయి. ఈ పుష్కరుడు వస్తున్నాడు వెడుతున్నాడు. ఈ పుష్కరుడి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అంటే మళ్ళా చెప్తే ఇదంతా కూడా పుష్కర కథా కాలక్షేపం అవుతుంది కాబట్టి సంక్షేపంగా చెప్తున్నా. పుష్కరస్య స్వామిత్వం అత్ర అస్థితి స్వామి పుష్కరిణి. కొండపైన తిరుమలలో మీరు చూస్తారే, అన్ని నదులకు కూడా పుష్కరత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ వరుణదేవుని అనుగ్రహాన్ని పంచుకున్నటువంటి పరమ అద్భుతమైనటువంటి మంత్రపూతమైనటువంటి దివ్య శక్తులకు కారణభూతుడైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం పుష్కర పురుషుడు ఎక్కడ ఉంటాడు అనంటే వైకుంఠ నగరపు ఆకారం కలిగినటువంటి స్వామి పుష్కరిణిలో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన అన్ని క్షేత్రములకు వెళ్ళి వస్తూ ఉంటాడు. కేవలం స్వామి పుష్కరిణికి అంతే మాహాత్మ్యం కాదండి, ఆ పుష్కరిణిలోకి అంతర్లీనంగా 3,00,00,000 తీర్థానాం సుమహామతే. ఈ కొండపైన ఆ తీర్థములు ఉన్నాయి అంటే కొన్ని మోక్షప్రదమైనటువంటి తీర్థములు ఉంటాయి, కొన్ని ఏమో ద్రవ్యములు ఇత్యాది లౌకికమైనటువంటి భౌతిక సంపదలను అనుగ్రహించేటువంటి తీర్థములు ఉంటాయి, కొన్ని జ్ఞానమునిచ్చేటువంటి తీర్థములు ఉంటాయి. ఇలాంటి తీర్థములన్నింటికీ ఆకరం శ్రీ వెంకటాచలం. అలాంటి తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి తీర్థములన్నీ కూడా తమ యొక్క ఉనికిని చాటుకోవటానికి స్వామి పుష్కరిణిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకే అతి దుర్లభమైనటువంటి వాటిని చెప్తూ చాలా చక్కగా ఒక చోట చెప్తారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహో పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి
త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి. అంటే ఏకాదశి వ్రతం చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ రోజున ఉపవాసం ఉండాలి అని చెప్పి ఆ ఏకాదశి దేవి కోరుకుంది కనుక ఆ రోజే మనకి వద్దన్నటువంటి వస్తువులన్నీ కూడా గుర్తొస్తాయి. ఫ్రిడ్జ్లో ఎప్పుడో దాచినటువంటివి కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలాగే గురువు కనిపించాడు అనుకోండి, విశేషించి కలియుగంలో గురువు పైన దృష్టి ఏర్పడటం అనేటువంటిది అంత సులభం కాదండి. ఏమిటి గురువులంతా కూడా కాస్త కచ్చాపోసి మంచి కట్టుకుంటారే, ఏమిటి ఇలా వచ్చేసాడు ఈయన సంప్రదాయ వేషం లేకుండా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఈయన చెప్పే విషయం ఆ తర్వాత చూద్దాం, ముందు ఈయన రూపం ఏమిటి, ఈయన వ్యవహారం ఏమిటి. ఎయిర్పోర్ట్లో దిగారు, ఇక్కడికి వచ్చేసేంట, మీ మల్కాజ్గిరికి రావాలంటే 2 గంటలు పట్టింది. కాబట్టి సద్గురోహో పాదసేవనం, గురువుల యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి కలగాలి. భగవత్ సాక్షాత్కారం కలగాలి అని అంటే, ఈ సాక్షాత్కారము అని అంటే కూడా చాలా లోతుగా గ్రహించాలండి. భగవంతుడి యొక్క సాక్షాత్కారము అని అంటే కేవలం అక్షిగతమైనటువంటిది కాదు, పంచేంద్రియములకు అనుభూతి కలిగించేటువంటి తత్వము భగవత్ సాక్షాత్కారము అని అంటారు. కాబట్టి అలాంటి భగవత్ సాక్షాత్కారానికి కూడా అర్హతను ప్రసాదించేటువంటి తీర్థములు ఎన్నో తిరుమలలో ఉన్నాయి. ఏ తీర్థం గురించి చెప్పినా ఎంతోసేపు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాఘమాసంలో తుంగురు తీర్థంలో చాలామంది స్నానం చేస్తారు. నిజానికి తీర్థం యొక్క పవిత్రతే కాదండి, తిరుమలకు వెళ్ళారు అని అంటే హడావిడిగా వెళ్ళటం, ఎయిర్పోర్ట్లోనే శ్రీవాణి టికెట్ వేసేసుకోవడం, ట్యాక్సీలో గబగబా వెళ్ళిపోవడం, ముందే బుక్ చేసుకున్న కాటేజీలో చెక్ ఇన్ అయిపోవటం, స్నానం చేసుకోవటం, గుళ్ళోకి వెళ్ళిపోవటం, వచ్చేయటం. అంతేగాని స్వామి పుష్కరిణీ స్నానం కానీ, అశ్వత్థ ప్రదక్షిణం కానీ, వరాహ దర్శనం కానీ, వెంకటేశ్వర దర్శనానికి పోనీ ముందో తర్వాతో అక్కడ ఏవి తీర్థములు ఉన్నాయి వినటానికి కూడా మనకి సమయం ఉండదండి. నిజానికి తిరుమలలో ఉండేటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి తీర్థములు ఇంకెక్కడా లేవు. తుంగురు తీర్థం గర్భావాస దోషాలను తొలగిస్తుంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను అది కటాక్షిస్తుంది. అనంతంగా చెప్పబడింది తుంగురు మహర్షి చేత. ఆ తీర్థం యొక్క ప్రాంతంలోకి వెళ్తే మీ మనసు ఉప్పొంగిపోతుందండి. ఆ ప్రాకృతిక సౌందర్యం నిజంగా ప్రకృతే గుండెలను విప్పి తన సౌందర్యాన్ని మనకు చూపిస్తోందా అన్నట్లుగా ఉంటుందండి. అక్కడికి వెళితే ఆ చక్కని గాలుల్లో విహరించేటువంటి పావురాళ్ళ శబ్దం, మంచి మార్దంగికులు, త్యాగరాజస్వామి వారు అంటారే సొగసుగా మృదంగ తాళము, బాగా పాడాలి అంటే నాదముతో ఉండేటువంటి గానానికి అనుగుణంగా మృదంగ తాళం ఉంటే ఎంతో మాధుర్యంగా ఉంటుంది అని అంటారే, అలాగా అక్కడ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ గాలిలోంచి శబ్దములు వినపడుతూ ఉంటాయండి. పావురాళ్ళ ధ్వని వల్ల ఒక మృదంగ నాదం వినిపిస్తూ ఉంటుంది. గాలి వెడుతూ ఉన్నా కూడా మంచి వేణువు వినిపిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అలా వేణుగాన ధ్యానం చేస్తున్నారట. దాన్ని అంటారు జయదేవ మహాకవి అంతర్మోహన మౌళిఘోర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కురంగీ దృశాం అని చెప్పి. గాలిలో పైన వినిర్మలాకాశంలో మనం కనుక చూస్తూ ఉంటే పక్షి ఎగురుతూ ఉంటుంది, కానీ ఆ పక్షిని అలా చూస్తూ ఉంటే అది ఎగరట్లేదేమో అనిపిస్తుంది. అది ఎగరకపోతే భూమి ఆకర్షణ శక్తి కింద పడిపోతుంది, అది ఎగురుతోంది, దాని రెక్కలు అల్లల్లాడుతున్నాయి. కానీ దూరం నుంచి మనకు చూసేటువంటి వారికి ఆ పైన ఉండేటువంటి పక్షి వెళ్ళట్లేదేమో అనేటువంటి ఒక భ్రాంతి కలుగుతుంది. అలాగే కాలము కృష్ణుడు వేణుగాన ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటేట కాలపురుషుడు ఆయనే కనుక ఆయన హృదయం నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఊపిరి అది ఆ వేణువు ద్వారా లోకంలోకి వస్తూ ఉంటే ఈ అనంత కాలగమనం తెలియదుట. అలాగా అక్కడ వచ్చేటువంటి ఆ శబ్దం వింటూ ఉంటే కూడా ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది. ఆ మూలికలతో కలిసి వెంకటాచల సానువుల్లోంచి ఆ తుంగురు తీర్థంలోకి వచ్చేటువంటి ఆ మంత్ర జలములు ఉన్నాయి చూసారా, వాటి పవిత్రత
కింద ఎక్కడో చిన్న కప్పపిల్ల అలా వెళుతూ ఉంటే కూడా, చేప పిల్ల వెళుతూ ఉంటే కూడా కొన్ని ఘనపటడుగుల సాంద్రత కలిగినటువంటి ఆ తీర్థంలో ఏమాత్రం మనకు కాలుష్యం కనిపించదండి. వాటిని ఏమన్నా రోజు మన స్విమ్మింగ్ పూల్లో శుభ్రం చేస్తున్నారా? వాటిని ప్రకృతిలో అంత స్వచ్ఛత ఉన్నది. భగవంతుడు అసలు తన సృష్టిలో వేదం చెప్తుంది, ముందు సృజించింది నీటినే, నీటి వల్ల అన్నీ కూడా పవిత్రం అవుతున్నాయి. అపయేవ ససజ్జాదవ్, అక్కడి నుంచి అన్నీ వచ్చాయి. అద్భ్య పృథివ్యాం ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష, ఇలాగా. కాబట్టి ఆ స్వచ్ఛమైన నీటి ఇంకా చూడాలంటే మనకి రామకృష్ణ తీర్థం అని ఉంటుంది. ఆ తీర్థం దగ్గరికి వెళ్తే అండి అసలు మనం మన దేశంలోనే ఉన్నాం, భారతదేశంలో, లేకపోతే ఏదైనా ఆ పైన ఉండేటువంటి స్వర్గాది లోకాలకు వెళ్ళిపోయామా, యక్షులుండే లోకంలోకి వెళ్ళిపోయామా అనిపిస్తుంది. ఆ పచ్చడి ఆ దివ్యమైనటువంటి మూలికల మధ్యలోంచి వచ్చేటువంటి ఆ ప్రవాహం ఎంత విమలంగా ఉంటుందో. ఈ ఆకాశగంగా పాప వినాశనం చూస్తున్నారు కానీ ఆ కొండపైన నడిచి వెళితే కనిపించేటువంటి అరుంధతి తీర్థం, నాగతీర్థం, శేషతీర్థం, ఇవన్నీ కూడా మహాఫలాలు ఇవ్వటం అవి ఒక పక్క అయితే, వాటిని మించి పరమ దర్శనీయ క్షేత్రములు. ఆ శిలలన్నీ కూడా నిజంగా గాలుల చేత ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందుకే అంటారేమో అన్నమాచార్యులు వారు, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ అని చెప్పి. కనుక ఈ కొండ గురించి చెప్తూ ఉంటే, ఈ తీర్థముల గురించి ఇంత మనం చెప్పుకోవడానికి నేను కేవలం సింధువులో బిందువు అంతే చెప్తున్నా. కాలము దృష్టితో పెట్టుకుని కేవలం తీర్థముల గొప్పతనమే చెప్తూ ఉంటే దాంట్లో నేను ములిగాను అనుకోండి, మిమ్మల్ని తేల్చేవాడు. కాబట్టి అలాంటి పుణ్య తీర్థములకు ఆకరమైనటువంటిది, ఆటపట్టైనటువంటిది శ్రీ వెంకటాచలం. ఇక ఆ క్షేత్రం ఎటువంటిది? అక్కడేమో గంగోత్రి వంటి తీర్థం అన్నారు, ఇక్కడ గంగతో సమానమైనటువంటివి, గంగను కూడా పవిత్రం చేసేటువంటి పుష్కర పురుషుడికి నివాస భూమి అని చెప్పారు. కాబట్టి ఇది తీర్థ దివ్య భూమిగా దీన్ని మేము మనస్సులో పదిలం చేసుకుంటున్నాము అంటారు. ఇక క్షేత్రము కృత త్రేత ద్వాపర యుగాలు ఉన్నాయి కదా, ఇవి అలా తిరుగుతూ ఉంటాయి, చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉంటాయి. 27వ కలియుగంలో మనం ఉన్నాం, మహాకలియుగంలో అని చెప్తూ ఉన్నారు. మరి అసలు అనంతమైనటువంటి తొలి సృష్టి క్రమము ఆవిర్భావానికి స్వామి శ్రీకారం చుట్టినప్పుడు మరి ఈ రసాతలం అంతా కూడా, భూతలాన్ని అంతా కూడా హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు అగాధమైన జలరాశిలోకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఒక గృహంలో బంధించాడు. ఆ పాతాళ గ్రహం నుంచి ఆదివరాహస్వామి వారు ఆ భూమాతని తన ప్రన్నని ఒంటి కూరతో పైకెత్తారు. అలా ఎత్తిన తర్వాత ఆ భూదేవత ఎలా ఉన్నదో కూడా మహాకవులు అద్భుతంగా వర్ణించారు. ఆ స్వామివారి వరాహస్వామి వారి యొక్క తెల్లని ఆ కూరకి దిష్టి చుక్కలాగా ఉందిట ఆ భూదేవి. అంటే ఎంత చిన్నదో చూడండి, ఎంత పెద్ద కూర పైన ఈ భూమాత ఎంత ఉన్నదో. అలాంటి ఈ భూమాత స్వామిని ప్రార్థించింట, స్వామి నా యొక్క ఈ తనువు పైన నువ్వు అంశరూపంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి అన్నట్ట, పవిత్రముగా ఉండేటువంటి 4 యుగాల్లో పవిత్రంగా ఉండేటువంటి ఆ యొక్క వెంకటాచలంలో నేను ఉండాలి, నువ్వు ఉండాలి, నీ తొడపైన నేను అంశ రూపంలో ఉండాలి అని భూదేవత కోరుకుంది. కాబట్టి గోవిందనామం చెయ్యండి అని చెప్పి నేను ఎందుకు అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను అని అంటే, ఆ వరాహస్వామి వారు ఎప్పుడైతే భూమాదేవి యొక్క తొలి కోరికను వర్ణించాడో, ఆమెను వరించాడో, ఆమెను అంశరూపుగా తాను అంశరూపముగా మారి అక్కడ ఉన్నాడో, తొలి మాటగా ఆమెకి ఏమి ఉపదేశం చేశాడు అని అంటే, యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని
తావద్వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఈ వెంకటాచలానికి వచ్చి ఎవరైనా సరే నా గోవిందనామాన్ని, అంటే అగాధమైన జలరాశి నుంచి గోశబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. మనకి తెలిసింది ఏంటంటే ప్రసిద్ధంగా వాక్ అని, వాక్కుకు పరమావధి స్వామి కనుక గోవింద శబ్దానికి ఆయన అని, మన ఇంద్రియములకు గోవులని పేరు కనుక విందతి, వీటిని రక్షించేటువంటి వాడు ఎవరు? పరమాత్మ కనుక గోవిందుడు. అంతేకాదు ఈ గోవింద శబ్దానికి జలరాశి నుంచి ఉద్ధరించినటువంటి పరమాత్మ కూడా గోవిందుడే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే అనంతనామములు ఉన్నాయి. అందుకే గోవిందేతి సదా స్తుతి అని చెప్పి ఎందుకు వాగ్గేయకారులు చెప్పారు అంటే, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, ఇలా ఎందుకు చెప్తున్నారంటే, ఒక మహావృక్షము అల్పమైనటువంటి ఆ యొక్క అక్షరాల్లో నిక్షిప్తమైందో గోవింద శబ్దముల్లో అది ఇంత అని చెప్పలేరట. వటవృక్షం అంత ఉంది కదా అని దాని బీజం అంత ఉంటుందా? ఇంతే ఉంటుంది కదా. అలాగే ఆ గోవింద నామావళి పలుకుతూ ఉంటే వచ్చేటువంటి ఫలం కూడా అనంతంగా ఉంటుంది. ఒక్కసారి చెప్పుకుందాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఓ భూదేవత, నేను చెప్తున్నాను విను. ఎవరైతే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా, ఏడుకొండలు ఎక్కలేకపోయినా, ఎక్కడో ఒక చోట కూర్చుని శ్రావణ మాసంలో శనివారం శుభతిథి నాడ ఈ యొక్క గోధూళి వేళల్లో ఆ గోవిందనామాన్ని పలుకుతూ ఉంటారో, ఎన్నిసార్లు వాళ్ళు మనస్సులో భావిస్తూ ఉంటారో త్రికరణ శుద్ధిగా అన్ని సంవత్సరాలు, అది కూడా స్పష్టంగా పట్టుకోవాలి, దివ్య వత్సరాలు అని అన్నారు. అంటే మామూలు వత్సరాలకి దివ్య సంవత్సరాలకి ఉండే తేడా ఉన్నది. కాబట్టి యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాన్ని దివ్యలోకే మహీయతే. అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి వెంకటాచలం ఎలా ఆ తల్లి పరమాత్మను కోరుకుంటే అక్కడ ఉన్నదో, అక్కడ కృతయుగంలో 4 యుగాల్లో కూడా ధర్మము నువ్వే పరమాత్మ రక్షించాలని మహావిష్ణువుని ప్రార్థిస్తూ ధర్మదేవత గోరూపాన్ని ధరించి తపస్సు చేసిందండి అక్కడ. అది వెంకటాచలానికి ఉండేటువంటి పవిత్రత. అంటే ధర్మదేవత ఎక్కడ ఉన్నదో అక్కడ అన్నీ శుభాలే. శుభాలకి ఏరువాకగా ఉండేటువంటి అటువంటి మహా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి భూమి వెంకటాచలం అయితే, నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లేటువంటి భూమి అయితే, ఆ భూమి కృతయుగంలో ఎంత గొప్పదై ఉంటుంది. కృతయుగంలో ధర్మదేవత ఎంపిక చేసుకుని అక్కడ తపస్సు చేసింది కాబట్టి దాన్ని వృష అంటారు. ధర్మాన్ని, ధర్మమునకు మరో పేరేంటి? వృష. అందుకని వృషాద్రి అని పేరు వచ్చింది. అయితే వృషభాద్రి అని పేరు. పొద్దున్న సుప్రభాతం చదువుతున్నారు కదా మీరంతా కూడా. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అన్నారు. వృషభాద్రి అంటే వృషభుడు అనేటువంటి వాడు కూడా గొప్ప తపస్సు చేశాడు. ఈ రాక్షసులు కోరికలు ఉంటాయి చూసారా, చాలా విచిత్రంగా ఉంటాయి. విన్నపాలు వినవలే వింత వింతలు అన్నారు కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కోరుతూ ఉంటారు. దాంట్లో పూర్వం బాణాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు పరమాత్మతో యుద్ధం చేయడానికి 1000 చేతులు కావాలి అని చెప్పి కోరాడు. వాడు అంతా కూడా మీకు తెలిసినటువంటిదే కదా, ఉషాపరిణయం చదివితే వస్తుంది. అలాగే ఈ వృషభుడు అనేటువంటి వాడు కూడా స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ, ధర్మాన్ని భగవంతుడు స్థాపనం చేయటం, తదితరమైనటువంటిది అధర్మాన్ని తొలగించడం కోసం అవతారం ఎత్తుతూ ఉంటాడు కదా. కాబట్టి అటువంటి పరమాత్మతో నేను యుద్ధం చేయాలి అని చెప్పి ఆయన తపస్సు చేసి అక్కడ స్వామిని ప్రసన్నం చేసుకుని ప్రత్యక్షం చేసుకుని యుద్ధ భిక్షాంచ దేహిమే, స్వామి నీతో యుద్ధం చేయాలనుందయ్యా అని కోరట. ఆయన తథాస్తు అని చెప్పి కాసేపు
తాతగారు మనవడితో ఎలా అయితే ఆడుకుంటాడో అలా కాసేపు ఆడుకుని యుద్ధభిక్ష వాడికి అనుగ్రహించి తర్వాత శత్రుభయంకరమైనటువంటి ఆయన దక్షిణ కరాగ్రంపై ఉండేటువంటి చక్రాన్ని తీసేట. వాడు దండవత్పతితో భువన వృషభుడనే రాక్షసుడు నేలపై పడి, స్వామి పవిత్రమైన వెంకటాచలంపై నేను తపస్సు చేశాను, కాబట్టి నాకు ఒక వరాన్ని నువ్వు నాకు యుద్ధభిక్షను ఎలాగా ఇచ్చేస్తున్నావు ఈ తపస్సుకు ఫలంగా, శత్రుభయంకరమైనటువంటి నీ యొక్క సుదర్శన చక్రం నన్ను స్పృశించంగానే నాకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, కాబట్టి నేను ప్రత్యేకంగా వైకుంఠం కావాలి అని చెప్పి అడగక్కర్లేదు, పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం కలుగుతుంది నాకు, అంత మడుకు బాగానే ఉంది. కానీ నాకు అంతే చాలదు, గిరిహి మన్నాన్న, ఈ యొక్క పుణ్యక్షేత్రము నా పేరుతో వృద్ధి చెందాలి అని చెప్పి కోరట. ఇక్కడ చిన్న మడత పేచి ఉందండి. గిరి కనుక వృషభుడనేటువంటి రాక్షసుడి పేరు మీద కనుక వృద్ధి చెంది తర్వాత వృషభాద్రి అని చెప్పి మనం స్తోత్రం చేస్తున్నాం కదా, అప్పుడు ఆయన భాగవతోత్తముడు అవుతాడు. ఆయన భాగవతోత్తముడైతే ఆయన ఎలా ఆచరించాడో మనం కూడా అలా ఆచరించాలి. ఇప్పుడు ఆయన తలలు నరికేసి ఇచ్చి స్వామిని తపస్సు చేత ప్రసన్నం చేసుకున్నాడు. మనం తలలు నరికేసుకుంటే మళ్ళీ మనకి తలలు రావు, వాడంటే మాయారాక్షసుడు. కనుక దానికి మహర్షులు ఏం చెప్పారంటే, అయ్యా వపనం చేసుకుంటే చాలు, మీరు ఆ యొక్క తపస్సు పుణ్యం, వృషభుడు ఎంత తపస్సు చేశాడో అంత పుణ్యఫలం మీకు వస్తుంది అని చెప్పారు. అయితే నీలాద్రి అనే పేరు ఉండటం చేత నీలాదేవి కూడా తన తలకు దెబ్బ తగిలినప్పుడు, స్వామి తన తలకు దెబ్బ తగిలినప్పుడు కొన్ని ముంగురులను కోల్పోయినప్పుడు ఆ తల్లి తన ముంగురులను తీసి ఇచ్చింది. కనుక కొండపైన మనం తిరుక్షవరం చేసుకుంటే ఈ యొక్క తలనీలాలన్నీ కూడా ఇచ్చినందుకు నీలాదేవి యొక్క అనుగ్రహం మనం పొందుతూ ఉంటాం. అందుకే చూడండి, శ్రీభూ నీలా సమేతస్య అని చెప్పి స్వామివారికి సంకల్పం చెప్తూ ఉంటారు. కనుక ఆ నీలాదేవికి సమర్పణం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ క్షేత్ర మహిమ చెప్పుకుంటూ ఉంటే, ధర్మదేవత తపస్సు చేసింది వృషభాద్రిగా, వృషభుడు తపస్సు చేసిన చోట ఆవిడ కూడా తపస్సు చేసింది. కనుక కృతయుగంలో ఇది తపోభూమి. త్రేతాయాం అంజనాచలం, మనకి ఆంజనేయ స్వామి వారు తెలుసు. ఈయన ఎక్కడ పుట్టాడండి? తెలంగాణలోనా, ఆంధ్రాలోనా, కర్ణాటకలోనా, లేకపోతే మనం గూగుల్లో కొడితే గూగుల్ అన్ని చోట్ల చూపిస్తుంది తిరుమల తప్పించి. కానీ వ్యాస భగవానుల అష్టాదశ పురాణాలు రాసినటువంటి మహానుభావుడు ఏం చెప్పాడంటే, అంజనాచ తపః కృత్వా హనుమంతం అజీజనతు. అంజన మతంగుడు అనేటువంటి మహర్షి ఆదేశిస్తే ఆవిడ తిరుమలకు వెళ్ళింది. ఎందుకంటే ఆవిడ కంజలోచన అంజనాదేవి. ఏదో పూర్వము సంచితమైనటువంటి పాపము చేత ఆవిడికి పుత్ర జననము అనేటువంటిది చేయలేనటువంటి ఒక ప్రతిబంధకమైనటువంటి దోషం ఆవిడకు ఉంది. సంతానము ఉత్పత్తి చేయలేదు ఆవిడ గర్భం. అలాంటి తల్లి అంజన. మరి ఇలాంటి సంతాన ప్రతిబంధకమైనటువంటి ఈ వంధ్యా దోషాన్ని తొలగించగలిగినటువంటి క్షేత్రం ఏది? మీ అందరికీ తెలిసిన పాటే, పుట్టు గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే, వేడు కొందామా వెంకటగిరి. కాబట్టి అమ్మా, ఇలాంటి నీ దోషము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిబంధకమైనటువంటి దోషము నుంచి విడిపడటానికి సాధ్యము కలగదు అని చెప్పి మతంగ మహర్షి అంజనకి చెప్తూ, నువ్వు వెంకటాచలానికి వెళ్ళి అక్కడ కనుక 12 అబ్దం వ్రతం కురు అన్నారు. అంటే ఇక్కడ అబ్దవ్రతములు అంటే, అబ్దం అంటే సంవత్సర వ్రతాలు అని చెప్పి, కాబట్టి అలా 12 ఏళ్ళు తపస్సు చేయాలి అని చెప్పి ఆదేశించారు మతంగ మహర్షి అనే ఒక అర్థము. 12 అబ్దవ్రతములు అంటే ఒక్కొక్క వ్రతాన్ని ఆచరించాలంటే సంవత్సరం పడుతుంది. అలాంటివి ఆవిడ ఆకాశగంగ దగ్గర ఆవిడ 12 ఏళ్ళు తపస్సు చేస్తే, 12 ఏళ్ళు తపస్సు చేయమని గురువుగారు ఆదేశిస్తే, వాయుదేవుడు జ్ఞానే బలే విరాగేచ విష్ణు భక్తవు నమత్సమహ అని చెప్పి చెప్తారు ఆయన. జ్ఞానంలో కానీ, బలంలో కానీ, వైరాగ్యంలో కానీ గొప్పవాడు ఎవరు అనంటే ఈ వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు అనేటువంటి అష్టదిక్పాలకుల్లో వాయుదేవుడు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. వాయురు వై
క్షేపిష్ట దేవత అని వేదం కూడా చెప్తోంది. కాబట్టి వాయుదేవుడు 3.5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అంజన చేతిలో ఫలాన్ని పెట్టేసి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తపఫలాన్ని ఉంచగా అంజన భక్షించగా 12 సంవత్సరాల తరువాత ఆవిడికి ఒక అద్భుతమైనటువంటి శిశువు పుట్టాడు. పుట్టగానే ఎలా పుట్టాడో కూడా మన అన్నమాచార్యులు వారు చెప్పారు. హేమ యజ్ఞోపవీతంతో పుట్టాట. మంచి పుట్టగోచి ధరించి పుట్టాడు. సహజ కవచ కుండలములతో పుట్టాడు ఆంజనేయ స్వామి వారు. పుట్టగానే అమ్మ పసిబిడ్డకి ఫలాలు తీసుకొద్దాం అనుకుంటే సూర్యమండలం దాకా ఎగిరాడు. కాబట్టి కృతేతు ఆ కృతయుగంలో అది వృషభాద్రిగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయాం అంజనాచలం, ఆంజనేయ స్వామి వారు పుట్టారు కనుక అది అంజనాద్రిగా ప్రసిద్ధి చెందింది. మీకు ఇది అంజనాద్రి అని చెప్పడానికి హేతువులు రేపు ఎలాగో మీరు ఆంజనేయ స్వామి వారికి కేటాయించారు కనుక అప్పుడు చెప్తా. కాబట్టి కొంత పెండింగ్ పెట్టుకుందాం రేపటికి. త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ. ఈ గిరే చూడండి తపోభూమిగా వస్తుంది. మొదట్లో తపస్సు కలిగినటువంటి వాళ్ళ ధర్మదీక్షతో వరాహస్వామిని ప్రసన్నం చేసుకుని భూమాదేవి నిర్ణయించింది కనుక ఇక్కడ కన్నా తపస్సు చేయడానికి ఆధారమైన భూమి ఇంకోటి లేదు. తపస్సులన్నీ శీఘ్రంగా ఫలవంతం కావాలి అని అంటే ఏది నిజమైనటువంటి ధామము అని అంటే వెంకటాచలమే. కనుక ధర్మదేవత తపమాచరించింది, వృషభుడు తపమాచరించాడు కృతయుగంలో, త్రేతాయుగంలో అంజన తపమాచరించింది. కలియుగంలో వెంకటేశ్వరుడుగా వస్తున్నాడు కనుక ముందుగా ఎవరు తెలుసుకుంటారు? నిత్యముక్తులకు ఆదియవు మేటి శేషుడు తెలుసుకుంటాడు. ఆయన నివాస శయ్యాసన పాదుక అంశుక ఉపధాన వర్ష ఆతప వారణాదిభి. శేషుడు ఎన్ని రకాలుగా సేవ చేస్తాడు అని అంటే ఆయన స్వామివారికి ఎప్పుడూ వర్షం కురవకుండా అలా ఒక ముత్యాల గొడుగు అయిపోతాడు. ఆయనకి ఆనుకోవాలంటే మంచి ఆనుకునేటువంటి దిండి అయిపోతాడు. మంచి చలువు పందిరి కావాలంటే చాందిని అయిపోతాడు. ఆయన పాదుకులుగా మారిపోతాడు. ఇలా ఎన్ని రకాలుగా శేషుడు మారిపోతూ ఉంటాడు. కనుక శేష శబ్దానికి అసలు ప్రసాదం అనే అర్థం అన్నాడు కాళిదాసు మహాకవి. తథేతి శేషామివ భర్తురాజ్ఞాం అని చెప్పి. వెంకటాచలంలో అసలు ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో తెలుసండి మీకు? సంవత్సరంలో పోనీ సాధారణ సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. కానీ స్వామివారికి సంవత్సరంలో నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు అంటే దక్షిణాయనం ఉత్తరాయణ ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఇలాగా 470 ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. 365 రోజులు ఉంటే 470కి పైగా వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నిత్యము ఉత్సవాలే, నిత్యము నివేదనలే, నిత్యము తిరుక్షవరాలే, నిత్యము స్వామివారికి గోవిందనామస్మరణలే. కాబట్టి అటువంటి గొప్ప మహాపవిత్రమైనటువంటి భూమిలో స్వామివారికి తపోభూమిలో కలియుగంలో వచ్చేటువంటి గొప్పతనాన్ని గ్రహించినటువంటి కామరూపి స్వామికి నిరతము సేవ చేసేటువంటి ఆదిశేషుడు 1000 దివ్య సంవత్సరాలు అక్కడికి వచ్చి తపస్సు చేశాడు. అంటే ఆయన భూమండలం కింద ఉండి స్వామికి ఒక పక్క సేవ చేస్తూ తన అంశరూపాన్ని వెంకటాచలంపైకి తీసుకువెళ్ళి అక్కడ 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. పంచేంద్రియ నిగ్రహణంతో గొప్ప తపస్సు చేసావు ఆదిశేష, నువ్వు ఏది కోరితే నేను అనుగ్రహించను కనుక పుట్టగానే నీ తల్లి యొక్క కద్రువు యొక్క లోభిత్వానికి సోదరి వినతి పట్ల చేసినటువంటి అపరాధానికి రోసి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసినటువంటి భాగవతోత్తముడివే నువ్వు. కాబట్టి అలాంటి ఓ ఆదిశేష ఏం కోరుకుని ఇంతకాలం నువ్వు తపస్సు చేసావు అని అంటే అనంతోహమ్మయా దేవా. చూడండి, ఒక్క నాలుగున్నా మనం సద్వినియోగం చేసుకోం.
1000 తలలు 2000 నాలుకలు ఉండే స్వామి ప్రయోగం ఎలా చేస్తున్నాడో చూడండి. అందుకే శేషుడే మనకు స్వామికి ఎప్పుడూ కూడా నివాస భూమిగా ఉంటున్నాడు అని అనుకోకూడదు. శేషుడే మనందరికీ ఆధార భూమిగా కూడా ఉంటున్నాడు. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతి సహితం అజస్ర సహస్ర ఫణాళి దాల్చేంటూ నన్నయ్య గారు చెప్తారు చూసారా. ఆ పద్యంలో ఆ స్వామివారికే కాదు, ఈ వసుంధరపై ఉండేటువంటి ఎన్నో పుణ్యనదులు, కులపర్వతములు, అలాగే ఎన్నో గొప్పవైనటువంటి దిగ్గజములు, వీటన్నింటికీ కూడా ఆధారంగా ఆ శేషుడే ఉంటూ ఉన్నాడు అని చెప్పి. అలాంటి శేషుడు ఎలాంటి ప్రయోగం చేయటానికి అంటే ఆయనే తర్వాత భాషకు కూడా నిర్ణయం చేశాడండి. పాణినీయ సూత్రాలు ఉన్నాయా? ఈ పాణినీయ సూత్రాలకు వరరుచి వార్తికం రాశాడా? మరి గొప్పదైనటువంటి మహాభాష్యం రాసినటువంటి పతంజలి ఎవరు అంటే ఆదిశేష స్వరూపుడే. శ్రీభాష్యాన్ని ఇచ్చినటువంటి భగవద్ రామానుజులు ఎవరు అంటే ఆదిశేష స్వరూపులే. మన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా వచ్చినటువంటి వాడు ఎవరు అని అంటే ఆదిశేషుడే. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పి మన వాక్కుని ప్రసన్నం చేసేటువంటి భాషనిచ్చిన వాడు ఆయనే. మన మనస్సుని శుద్ధి చేసేటువంటి గొప్పదైనటువంటి ఆ యోగశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మహర్షి ఆదిశేష సంభవుడే. అలాగే భాష, మనస్సు, వాక్కు మూడు శుద్ధం చేసేటువంటి ఆదిశేషుడు అనంతమనేటువంటి పేరు మహావిష్ణువుకు ఉంది కాబట్టి ఆయన ముందు నిలిచి అనంతోహమ్మయా దేవా స్థాస్యామి గిరిరూపధృకు భవతా రమయా సార్థం మమసానుషువర్త్మతాం. కలియుగంలో మనం ఇప్పుడు ఏదో అనుకుంటున్నాం, ఫ్లైట్లో మేము బుక్ చేసేసుకున్నామండి, దానికి ముందుగా ఏదో బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నామండి, అలాగే లేకపోతే ఇదేదో వందే భారత్లో బుక్ చేసేసుకున్నామండి, రిజర్వేషన్ టవల్ వేసేసామండి అంటున్నామే. ఈ వెయిట్ నేర్పించినటువంటి గురువు కూడా ఆదిశేషుడే. నువ్వు కలియుగంలో వస్తావు కదా స్వామి, అప్పుడు నీ కొండగా నేను మారాలి. అనంతోహం మయాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం. కలియుగాంతం వరకు కూడా నువ్వు శిలాంతర్యామిగా 7 కొండలపై నువ్వు ఆవిర్భవించిన క్షణం నుంచి చివరి వరకు కూడా నా స్వరూపంపైనే ఉండాలి. అందుకే ఆ వెంకటాచలం మనలాంటి వాళ్ళకి చూస్తే ఏదో రాళ్ళు రప్పలుగా అలా కనిపిస్తూ ఉంటుంది, కానీ అన్నమాచార్యాది వాగ్గేయకారులకు ఎలా కనిపిస్తుందండి? 10,000 శేషుల పడిగలమయము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, కట్టెదురా వైకుంఠము కాణాచేయనకొండ, తిట్టరాయ మహిమలే తిరుమల కొండ. కట్టెదురా అంటే ఏదో ఈ కట్టెకి ఎదురుకుండా ఉంది అని అర్థం కాదండి. కడున్ ఎదురా, బాగా ఎదురుకుండా మన ముందే ఉంది అని అన్నమాచార్యులు వారు జనాంతికంగా చెప్తున్నారు. కట్టెదురా వైకుంఠము కాణాచేయన కొండ. కాబట్టి అలాంటి కొండగా మారిపోయాడు. కాబట్టి కృతయుగంలో క్షేత్ర మహాత్మ్యం చెప్తున్నాం, తీర్థాల గురించి కొంత చెప్పుకున్నాం, మళ్ళీ క్షేత్రం గురించి చెప్పుకుంటూ కృతయుగంలో ఇది ధర్మదేవత తపస్సు చేసింది, అలాగే త్రేతాయుగంలో అంజన తపస్సు చేసింది, ద్వాపర యుగంలో అద్భుతంగా శేషుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇక కలియుగంలో మనం ఏం చేస్తాం? బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేస్తాం, బాత్రూంలోకి వెళ్ళి ఇంకో చేయకూడని పని చేస్తాం. కానీ ఆ వెంకటాచల స్మరణే తపస్సు అండి కలియుగంలో. అందువల్ల కలియుగంలో వెంకటరమణ స్వామిని తలుచుకోవడం చాలా అదృష్టం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కథలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రహస్యాలు చెప్తాయి. కొండ గురించి వస్తూ ఉంటాయి, తీర్థాల గురించి వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో స్వామి గురించి వస్తూ ఉంటాయి గొప్పతనాలు. కానీ చివరిగా కొండ గురించి ఒక్క మాట చెప్తాను. ఏ దిక్కులో మనం ఉన్నామో తెలియకపోయినా కూడా బహుశా వెంకటాచలానికి ఈ దిక్కులో ఉన్నామేమో, ఇటు ఉందేమో మన కొండ అని విశ్వాసం కలిగితే అటుకేసి నమస్కారం చేసుకుంటే చాలట, స్వామి మనము ఎటువంటి విపత్తులో ఉన్నా కూడా అనుగ్రహించేస్తాడు.
ఎందుకంటే ఆ కొండే స్వామి. దేవతలకు చాలా స్పష్టంగా స్వామి కనిపిస్తాడు. అయం కదాచిత్ శ్రీనివాస ఇవా బభూ అంటారు వ్యాసులు వారు. మామూలుగా తపస్సులు పుణ్యాత్ములు వాళ్ళ దగ్గర ఉంచుకోరు. భగవద్ రామానుజుల వారు ఎంతో గ్రంథ రచన చేసిన తర్వాత తన తపస్సంతా శ్రీరంగంలో ధారపోశారు అని పెద్దలు చెప్తారు. అలాగే శంకర భగవత్పాదుల వారు మరి ప్రస్థానత్రయం ఇచ్చారు కదండి. జగద్గురువులు అంటే షష్ఠీ తత్పురుషార్థంలో ఎవరిని చెప్పాలి? కృష్ణం వందే జగద్గురుం, తర్వాత వ్యాసోచ్ఛిష్టం జగద్గురుం శంకర భగవత్పాదుల వారు. వారు లేకపోతే శ్రీరామనవమి లేదు, సంధ్యావందనాలు లేవు. మరి ఎన్నో స్తోత్రాలు చేశారు, భజ గోవిందం ఇత్యాదులన్నీ కూడా. మరి సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తవము, ఇలా ఇన్ని పుణ్యగుణములతో ఉండేటువంటి పరమాత్మని ఇన్ని అక్షరములతో స్తోత్రం చేసినటువంటి ఆ మహనీయుడు ఆర్జించినటువంటి పుణ్యాన్నంతా కూడా ధారపోయాలి కదా. అందుకని ఆయన వెంకటాచల మహాత్మ్యంలో భవిష్యోత్తర పురాణంలో ఆయన దాన్ని ధారపోశారు అని చెప్తారు. ఆ భవిష్యోత్తర పురాణంలో ఉండే అంశాలే మీకు ప్రధానంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే వెంకటేశ్వర మహాత్మ్యం అక్కడుంది ఇక్కడుంది అని కాదు, అనేక చోట్ల ఉందండి. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. వేదవాంగ్మయం నుంచి వివాద వాంగ్మయం వరకు అంతా వెంకటేశ్వర స్వామి మహత్యమే. కానీ భవిష్యోత్తర పురాణంలో మన వ్యాస భగవానుల వారు తపస్సుతో అది మరింతగా దీప్తివంతం అవుతుంది కనుక అందులో ఉండే శ్లోకాలే నేను అక్కడక్కడ ఉదాహరిస్తూ ఉన్నా. కనుక ఆ క్షేత్రంలో స్వామి ఎంత అనంతమైనటువంటి మహాత్ముల యొక్క తపస్సును నింపేశాడు. అందుకే ఆ కొండకి ఎన్నో నామాలు వచ్చాయి. ఏదో 7 కొండలు అనేటువంటి దానికి ఆధారంగా ఒక భూమిక ఉన్నది. సప్త కులపర్వతములు చెప్తున్నట్టుగా అంటే ఆ కులపర్వతములన్నీ మనం ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వెంకటాచల యాత్ర చేస్తే అంత పుణ్యం వస్తుంది. కనుక ఆ 7 కొండల స్మరణ మనం చేస్తున్నాం. ఈ 7 కొండలు అనటానికి కూడా కృష్ణ యజుర్వేదంలో ఒక సుదీర్ఘమైనటువంటి అంశం ఉంది. యజ్ఞో దేవేభ్యో నిలాయత అనేటువంటి మంత్రంలో. కాకపోతే దాన్ని చెబితే చాలా విస్తారమైనటువంటి అంశం కనుక అల్పశ్చ కాల బహవశ్చ, మనకి ఉండేటువంటి అల్పమైన కాలంలో ఎన్నో విషయాలు చెప్పుకోవాలి కనుక యత్ సారభూతం తదుపాసితవ్యం, సారభూతమైనటువంటి కొన్నింటినే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ 7 కొండలని రావటానికి కారణం 7 కొండలవాడ అని అంటారు. కానీ కొండకి వెళ్ళేటువంటి వాళ్ళకి నిగమాంత వర్ణిత మనోహర రూపానో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత కలియుగ ప్రత్యక్ష దైవమా, ఇలాంటి పదాలన్నీ మేము వాడుతూ ఉంటాం. తిరుమల ఘంటం ఎన్నిసార్లు మోగుతూ ఉంటుందో ఆ తిరుమలలో నా కంఠం కూడా అన్నిసార్లు మోగింది. కాబట్టి అలా చెప్తూ ఉంటా. చెప్పినప్పుడల్లా ఓ విశేషణం ఏదో ఒకటి వేస్తూ ఉంటా. అభేద్య విక్రమ, అసాధ్య సాధ్య, ఇలాంటివేవో అంటూ ఉంటాం. ఏదో కవిత్వం ఉంది కాబట్టి. కానీ ఆయన సంతోషించేది ఏమిటి అని అంటే ప్రతి సామాన్యుడు పలికేటువంటి 7 కొండలవాడ అనేటువంటి నామమే. ఒకసారి అందామండి. 7 కొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక వెంకటరమణ గోవింద. ఆ కొండలండి నిజంగా ముక్తిధామాలుగా భావించినటువంటి వాళ్ళే వాగ్గేయకారులు. సరిగా పదమని చెప్పేటువంటి సరిగమ పదనిశలను నమ్ముకున్నటువంటి మహనీయులే వాగ్గేయకారులు. ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం అనేటువంటి భేదములు పాటించకుండా ఆ కొండని ఎన్నో కీర్తనలతో వాళ్ళు తమ దహరము కరిగేట్లుగా వాళ్ళు ప్రార్థించారు. అన్నమాచార్యుల వారు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వారు. అణువణువున వలెనన్న వాడెపో వైష్ణవుడు వలపు తేనెపో వైష్ణవము అంటారు. ఎవరు వైష్ణవులు అని అంటే శారీరకంగా ఏదో పూసల దండలు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాదు నాయన. వలెనన్న వాడెపో, ఎవడు విష్ణువును కావాలంటాడో వాడే వైష్ణవుడు. ఎవడికి విష్ణు కథ వలపు తేనెగా ఉంటుందో వాడే వైష్ణవుడు. అందుకే ఆయన ఏమన్నాడు, ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబైనది విష్ణు కథ. కాబట్టి ఆ క్షేత్రము ఆదిశేష స్వరూపంగా భాసిల్లుతూ ఉంటుంది. అలాగే స్వామి స్వరూపంగా భావిస్తూ దాన్ని ఎక్కుతూ ఉంటారు. ఆ ఎక్కేటువంటి వాళ్ళు మరి వాగ్గేయకారులు అందరూ కూడా కీర్తనలు చేశారు. త్యాగరాజస్వామి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత, స్వామిని చూసిన తర్వాత ఆయనకి వాక్స్తంభం అయిపోయింది. ఆ రూపాన్ని చూసి ఏం చెప్పగలడు? అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని చెప్తున్నారు. మరి తృప్తి కలిగించినటువంటి రూపం అయింది. లోకంలో కొన్ని రూపాలను చూడండి, భగవంతుని మనం ప్రార్థిస్తాం, స్వామి మళ్ళా వీడు జీవితంలో వీడి మొహం కనపడకపోతే మాకు ఆనందం మిగులుతుంది అంటాం. కొంతమందిని చూస్తే అయ్యో మళ్ళా ఎప్పుడు వీడిని చూస్తాము అనేటువంటి కాస్త ఆరాధనాభావం కలుగుతుంది. కానీ వెంకటేశ్వర స్వామి వారిని చూసేట, ఆ కృష్ణ శబ్దవాచ్యుడు ఆ నల్లని వాడిని చూసేట చూసినా ఆనందం కలగట, చూడకపోయినా ఆనందం కలగట. అదేమిటండి, లోకంలో ఇలాంటి వస్తువు ఎక్కడన్నా ఉంటుందా? కొన్నింటిని చూస్తే ఆనందం కలగాలి, కొన్నింటిని చూడకపోతే ఆనందం కలగాలి. చూసినా చూడకపోయినా ఆనందం కలగదుట. ఇదేమిటండి అంటే అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విచ్ఛేద భీరుత, నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. చూస్తున్నంతసేపు కూడా స్వామి మళ్ళా ఎప్పుడు చూస్తామో అనేటువంటి బెంగ, చూడనప్పుడు మళ్ళా ఎప్పుడు చూస్తామో వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా అని చెప్పి ఆవేదన. అంటే ఆయన చూసినా తృప్తి కలగట్లేదు, చూడకపోయినా తృప్తి కలగట్లేదు. అంటే ఏమిటి దాంట్లో? నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. అంటే స్వామి మా కంటి పాపవయ్యా, ఎంతసేపు చూసినా మాకు ఆనందం కలగట్లేదు, ఎంత నీ గాథలు విన్నా మాకు ఆనందం కలగట్లేదు, ఎంత నీ తిరుప్రసాదాలను స్వీకరించినా మా నాలుగుకి తృప్తి కలగట్లేదు, ఎంతసేపు నీ దేవళంలో ఆ పవిత్రమైనటువంటి ఆ దివ్యమైనటువంటి గాలులు, వెంకటాచలంలో గాలులు ఎలా ఉంటాయో మీరు సుప్రభాతంలో పఠిస్తూ ఉంటారు కదా, అవి వైకుంఠంలో కూడా ఉన్నాయో లేవో అన్నారు ఆనంద స్వామి వారు. చల్లగా ఉంటాయట, మెల్లగా ఉంటాయట, హాయిగా ఉంటాయట. తెమ్మెరలు అంటారు. తెన్ అంటే దక్షిణం నుంచి వచ్చేటువంటి గాలులన్నీ హాయిగా ఉంటాయి. అందుకే టెన్ కాయ అంటారు కొబ్బరికాయని. అంటే అది దక్షిణాదిలో ఎక్కువగా కాస్తుంది, గోదావరి జిల్లాలో. కాబట్టి ఆ తెమ్మరలకు ఉండేటువంటి సౌందర్యం అంతా ఎక్కడుందంటే వెంకటాచలంలో. అంటే పూగద్రుమాది సుమనోహర పాలికానాం అన్నారు. ఆవాతిమంద వనిల సహదివ్య గంధై. స్వామివారిని నిద్ర లేపడానికి, అయ్యా ఇది వైకుంఠం అనుకుంటున్నాము, వైకుంఠంలో గాలులు ఉంటాయి, అవి పవిత్రమైనవి కావచ్చు. ఇక్కడ వెంకటాచలంలో కూడా గాలులు పవిత్రమైనటువంటివే. కానీ ఈ కొబ్బరి పోక ఇలాంటివన్నీ కూడా ఎక్కడ బాగా నీళ్లు ఉంటాయో అక్కడ బాగా అవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. వాటి నుంచి వస్తున్నాయా ఈ గాలులు. కాబట్టి వీటిల్లో చల్లదనం ఉంది, కమ్మదనం ఉంది. మరి పోక అవన్నీ కలిసే కదా, కమ్మదనం ఉంది, మెల్లదనం ఉంది. ఈ గాలులు అయిపోతాయి వెంటనే లే, ఆయన భ్రాంతి కల్పించాలి కదా వెంకటేశ్వర స్వామి వారికి. కాబట్టి గాలులు. కాబట్టి దేవాలయంలోకి వెళ్తే ప్రసాదాల గురించి, ఆ స్వామి స్వరూపం గురించి, ఆ యొక్క దివ్యమైనటువంటి గోవిందనామ ఘోషల గురించి, ఆ తులసి ఇత్యాది పవిత్రమైనటువంటి ద్రవ్యముల యొక్క ఆ పరిమళం యొక్క ఆఘ్రాణం గురించి, ఈ పంచేంద్రియములు కూడా మనకి అద్భుతమైనటువంటి రంజకత్వాన్ని ఇస్తూ ఉంటాయి. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత తృప్తి కలగటం అనేటువంటిది మనకు కలగదు భగవత్ సాక్షాత్కారంలో, అలాంటి క్షేత్రం. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారిని సర్వకాల సర్వావస్థల్లో దర్శించాలి అనేటువంటి ఒక భావన ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్వరూపం అయింది. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, ఎంత చూసినా తనియదు, ఎంత విన్నా తనియదు. నీ మూర్తి గురించి చెప్తూ ఉంటే ఆయన ఎవడో వచ్చి చెప్పాడు, మొన్న శాలువా వేసుకుని, ఆయన చెప్పినప్పుడు బాగానే ఉంది, వీడెవడో వచ్చాడు, వీడు చెప్పినా బాగానే ఉంది, ఇంకోడెవడో వస్తాడు, వాడు చెప్పినా బాగానే ఉంటుంది. ఇది అసలు ఎవరి లోపమయ్యా ఇది అని అడిగాడు ఆయన్ని, స్వామిని అడిగాడు. ఇది నా వెలిత నీ వెలిత? ఏదైనా ఓ దేవతా స్వరూపం గురించి కొన్ని వింటే బాగుంటాయి, కొన్ని చూస్తే బాగుంటాయి, కానీ నీ గురించి విన్నా బాగానే ఉంటుంది, చూసినా బాగానే ఉంటుంది, తృప్తి అనేది కలగట్లేదు.
కాబట్టి ఎక్కడో లోపం ఉంది. ఇలా కనిపించడంలో లోపం నీదా, లేకపోతే దర్శించడంలో లోపం నాదా? ఇదేమిటో కొద్ది క్లారిటీ కావాలి అన్నాడు. జగన్మోహనాకార చతురుడు పురుషోత్తమ అనేటువంటి పాటలో ఆయన ఎంత అద్భుతమైనటువంటి స్వామి రూపాన్ని ఆవిష్కరిస్తాడు. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి తీర్థముల యొక్క దేశము కానీ, అలాంటి గొప్పదైనటువంటి తపో భూమికలతో నిండినటువంటి దివ్య ప్రదేశము కానీ, అలాంటి మహామహిమాన్వితుడైనటువంటి దేవాది దేవుడు కానీ మనకి ఎప్పుడూ కూడా ఎక్కడా కనిపించదు. మనకి ఫలముల గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడెప్పుడుకో వృత్తాంతాలకు వెళ్ళక్కర్లేదండి. సకాలంలో అంటే ఈ కాలంలో ఉండేటువంటి ఉదాహరణలతోనే చెప్పుకోవచ్చు. మీ అందరి చేతుల్లో చాలా సంస్కారవంతులండి మీరందరూ కూడా. మా సౌభాగ్యనగరంలో ఎలా ఉంటారో ఈ భాగ్యనగరంలో కూడా అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో 10 నిమిషాల పాటు పెళ్ళం పక్కనన్నా ఉండని వాళ్ళు ఉంటారు, కానీ ఆఫీస్లో ఉండని వాళ్ళు ఉంటారు, కానీ సెల్ ఫోన్ వదిలే వాళ్ళు ఉండరు. దాంట్లో కనుక మీరు ఒక్కసారి కొడితే ఎన్నో అంశాలు, ఎన్నో మహిమలు స్వామి ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి ఒక వృత్తాంతం నేను చెప్తాను. 2 డాక్టర్లకి పేర్లు చెప్తే సభా మర్యాదగా ఉండదు, మీరు కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. తమ బిడ్డకి వాక్కు రాదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారండి. నిర్ణయించుకుని చివరిగా అన్ని క్షేత్రములు అయిపోయి, ఈ భారతదేశంలో ఉండేటువంటి అన్ని ముక్కుబళ్ళు అయిపోయి, అంతా అయిపోయి చివరిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే వెంకటాచలంలో కళ్యాణం చేయించుకోవడానికి వెళుతున్నారు. ఇంక మన వాడికి వాక్కు రాదు అని అనుకున్నారు. ఏకాదశి దర్శనానికి వెళ్తున్నారు వాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం కదా, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. ఈ దుర్లభమైనటువంటి ఏకాదశి రోజున వెళ్తున్నారు వాళ్ళు దర్శనానికి. గోవిందనామాలతో ఆ యొక్క ఆనంద నిలయం ప్రతిధ్వనిస్తోంది. స్వామి సన్నిధికి వెడుతున్నారు. వెడుతూ ఉంటే ఆవిడ అనింది, ఏమండి వెనకాల గోవిందా గోవిందా అంటున్నాడండి, మన అబ్బాయి ఒక్కసారి చూడరా అంది. పిచ్చిదానా, నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాం కదే, అందువల్ల కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి, ఏదో పట్టించుకోవద్దు, లోపలికి వెళ్ళాక స్వామివారి తీర్థం తవ్వుతంగా అప్పుడు కాస్త శాంతి ఇస్తుందిలే అని. ఆ పైత్యం ఏదో పైత్యం కాదండి, సత్యం. ఒక్కసారి చూడండి గోవిందా అంటున్నాడు. ఊరుకోవే, నువ్వు డాక్టరు నేను డాక్టరు, వాడికి మాట రాదు, చూడండి ఒక్క మాట సార్, నా మాట వినండి అని చెప్పేప్పటికి వెనక్కి చూస్తే ఆయనకు మూర్ఛ వచ్చినంత పని అయింది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. మీకు ఇంకో మహాద్భుతమైనటువంటి సత్యం చెప్తానండి. ఎక్కడన్నా చెప్పానేమో తెలియదు మిత్రుల సన్నిధిలో, కానీ ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు. ఈ మధ్య నేను సిన్సినాటికి వెళ్ళినప్పుడు ఓ పెద్ద ఆవిడ అడిగితే ఆవిడకి సమాధానం చెప్పకుండా నవ్వు వచ్చేసాను. ఏమండి, మామూలు విషయాలు హడావిడిగా చెప్పేయచ్చు, ధార్మిక విషయాలే, లౌకిక విషయాలు లేకుండా మీరు 2 గంటల సేపు మమ్మల్ని కట్టి పడేస్తున్నారు. మీరు చెప్పే దాంట్లో మాకేం లౌకికమైనటువంటి విషయాలే ఉండట్లేదు, అంతలా చెప్తున్నారు మీరు, ఇలా మాట్లాడటం మీకు ఎలా వచ్చింది అని అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి వచ్చేసిందా, మీ అమ్మ వసపోసిందా, ఇలాంటివి ఏవో ప్రశ్నలు ఉన్నాయి ఆ పెద్దవాడి మనసులో. నిజానికి మా ఇంట్లో అందరూ వేద పండితులే. మా తమ్ముడు సూర్యనారాయణ ఘనపాటికి, ఆయన వేద పండితుడే. కానీ నాకు కొంత మా తండ్రి గారు సంకల్పించారు, వేదాధ్యయనం చేయిద్దాం, వేద పండితుల వంశంలో వాడు కదా అని. కానీ చిన్నప్పుడు క్షయ వచ్చి నాకు మాట సరిగ్గా రాలేదు, చాలా కాలం పాటు మాట రాలేదు. కాస్త సభాముఖంగా చెప్తే బాగుండదేమో, మా బాబాయ్ గారు అబ్బాయిలు వాళ్ళంతా కూడా నన్ను కాస్త నంగిరాడని, తక్కువ మాట్లాడతాడని, ఇలాంటి మాటలు అనేవాడు. మరి ఈరోజు ఆ మాట మీరు నమ్మేట్టుగా ఉందా? మాట్లాడగలుగుతున్నాం కదా, లేకపోతే ఇంతసేపు ఎలా కూర్చుంటారు మీరంతా? మా అమ్మ నాకు మరీ చిన్న వయసులో కాదు కానివ్వండి, కాస్త ఊహ లోక ప్రపంచ జ్ఞానం కలుగుతూ ఉండేటువంటి సమయంలో తండ్రి గారు వెళ్ళిపోయారు. నాకు మంచి మాట రావాలని నా తల్లి ఎన్నోసార్లు ధ్రువస్థుతిలో ఉండేటువంటి యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న
అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇలాగా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు మరి ఏదో కోరుకోవాలి, ఆయన నుంచి ఏదో ప్రార్థన రావాలి, లేకపోతే పరమాత్మ ఇవ్వడు. స్తవ్య, ఆయన స్తవప్రియ, మాట రావడం లేదు ధ్రువుడికి. 5 ఏళ్లవాడు ఏం పలుకుతాడు పరమాత్మ అలా ప్రత్యక్షమైతే? అప్పుడు ఆయన పాంచజన్యం అనేటువంటి ఆయన ఎడమ చేతిలో ఉండేటువంటి ఆ శంఖాన్ని ఆ ధ్రువుడి యొక్క కుడి దవడకి ఆనించాడు. చిన్న పిల్లవాడు కదా, కంఠం వరకు వచ్చేసి. అప్పుడు చెప్పినటువంటి శ్లోకం అనమాట ధ్రువస్థుతిలో. ఇది ఎన్నోసార్లు మా అమ్మ చెప్పిన తర్వాత, వెంకటాచలంలో నేను ఎన్నోసార్లు స్వామి వైభవాన్ని చెప్పిన తర్వాత నాకు అలా 4 మాటలు మాట్లాడేటువంటి భాగ్యం వచ్చింది. ఇది నేను నిజంగా స్వామి వల్ల కటాక్షింపబడినటువంటి గాత్రంగా దీన్ని నేను భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి గురించే నేను గంటల కొద్దీ చెప్పాను. బహుశా అన్నమాచార్యులు వారు సంచార కవి, ఆయన ఎన్నో క్షేత్రములు దర్శించి మహానుభావుడు. అక్కడ ఉండేటువంటి దేవతలకి వెంకటేశ్వర స్వామికి అభేదాన్ని దర్శించినటువంటి వాడు. అసలు ఈ కళ్యాణోత్సవాలు అనేటువంటి వాటికి ప్రచారం కల్పించినటువంటి వాడు తాళపాక అన్నమాచార్యులు వారు. అన్నమాచార్యులు వారు ఎన్ని చెప్పారో తెలియదు కానివ్వండి, ఎన్నోసార్లు ఆ తిరుమల దేవళంలో నేను కూర్చుని సుప్రభాతం అయిపోయిన తర్వాత తోమాల సేవ వరకు, తోమాల అయిపోయిన తర్వాత కొలువు వరకు, కొలువు అయిన తర్వాత ఆ యొక్క మొన్న కరోనా వచ్చే వరకు కూడా నేను దశాబ్దాల పాటు ఆ దేవళంలో కూర్చుని నేను వ్యాఖ్యానాలు చెప్పాను. బాగానే ఉందయ్యా, మీకు చిలిపి కోరిక రావచ్చు, అంత తెలివైన వాళ్ళు కదా, హైదరాబాద్ వాళ్ళు కదా. అక్కడికి వచ్చేటువంటి భక్తులు అంతా ఎందుకు వస్తూ ఉంటారు? స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు, అంతేగాని విభీషణ శర్మ ఉపన్యాసం కోసం వస్తారు. వీళ్ళంతా స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. స్వామి ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు? 7 కొండలు గోవిందా గోవిందా అని మెట్టు మెట్టుకు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ వచ్చారే నా భక్తులు, వాడు అటు నుంచి వచ్చాడు, వీడు ఇటు నుంచి వచ్చాడు అని చెప్పి ఆ భక్తుల కోసం పాపం ఆయన కరుణాకలితమైనటువంటి దృక్కులతో చూస్తూ ఉంటాడు. ఆయన కొండగా ఎందుకు మారిపోయారో వేదాంతేశకులు చెప్పారు తెలుసా అండి? తన కొండకు భక్తులు వస్తూ ఉంటే ఆయన కరుణా స్వరూపం అయిపోయాడు. ఆయన ఊరికే అవలట్టు ఆయన కొండ స్వరూపం. మామూలుగా చెరుకు రసం ఉంటుందా లోకంలో, అది గడ్డగడితే ఏమవుతుంది? కలకండగా మారిపోతుంది, చక్కెరగా మారిపోతుంది. లోకంలో చూస్తున్నాం కదా, చెరుకు రసం ప్రవహించి ఓ చోట గడ్డగడితే ఎలా అయితే చక్కెరగా మారిపోతుందో, స్వామివారి దయ ప్రవహించి ఒక చోట గడ్డగట్టింది, అదే వెంకటాచలం అన్నారు. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. అందుకే మీరు ఏ సమయంలో ఎటువంటి ఆపదలో ఉన్నా సరే, ఆపద ముక్కులు వాడా అని చెప్పి బహుశా కొండ ఈ దిక్కులో ఉంటుంది అనుకుని మీరు నమస్కారం పెడితే ఆ స్వామిని సేవించినటువంటి ఫలితం మీకు వచ్చేస్తుంది అన్నారు. కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టినా కూడా అండి, నాకు జీవితంలో కానీ వేదికలపైన కానీ అధిక ప్రసంగం చేసే అలవాట్లేదు. వారు నిర్దేశించినట్టుగా 8 గంటలకు ఆపేస్తా. కాకపోతే ఇంకా ఉండేటువంటి 30 నిమిషాల్లో కొన్ని మంచి విషయాలు చెప్తాను. స్వామి సుప్రభాతంలో ఒక చిన్న మాట ఉంటుందండి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని చెప్పి. ఎక్కడన్నా అసలు ఎవరినైనా మనం ఇలా అడగచ్చా? లౌకికంగా కానీ దేవుణ్ణి కానీ మనం అడగాల్సిన మాటేనా అండి ఇది? ఏమన్నా సభ్యత ఉండే మాటేనా ఇది? పొద్దున్నే నిద్ర లేచి స్వామి దగ్గరికి వెళ్ళిపోయేసి ఓ పట్టుబంచి కట్టేసుకుని ఏదో సంప్రదాయానుసారం బొట్లు పెట్టేసుకుని తవళాలు గట్రా వేసేసుకుని ఏమంటున్నావు? సకృత్ సేవయా. అందుకే అన్నాడు అన్నమాచార్యులు వారు, నీకంటే కడు నేర్పరులు నీ దాసులే సుమి. ఏదో విష్ణుమాయ విష్ణుమాయ అంటూ ఉంటారు, నీ భక్తులు ఉన్నారే స్వామి, వీళ్ళు మోస్ట్ డేంజర్ నీకన్నా కడు నేర్పరులు నీ దాసులే సుమి అన్నాడు. కలియుగంలో ఆయన రక్షిస్తాడనేటువంటి వ్యవహారం తెలుసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలా స్తోత్రం చేస్తున్నారు. సకృత్ సేవ చేస్తేవాడు నిత్యము సేవ. అంటే గుళ్ళోకి వెళ్ళి కులశేఖరపడి దాటి వెళ్ళేటువంటి అర్హత వైఖానసులకు మాత్రమే ఉంది.
వాళ్ళు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నడుము విరిగిపోయేట్లుగా, ఇప్పుడంటే ఏసీలు గట్రా పెట్టారు, అప్పట్లో చెమటోడుతూ ఉంటే ఆ హారతి ఇస్తూ ఉంటే ఆ యొక్క కర్పూర హారతంతా లోపలికి వెళ్ళిపోయి ఊపిరి కూడా ఆడనటువంటి దుఃఖంలో వాళ్ళు ఉంటే ఏ వేళకి తిన్నారు, ఎప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్ళాలో, కాస్త కాళ్ళు ఎప్పుడు కడుక్కోవాలో తెలియనటువంటి కష్టాల్లో ఉండేవాళ్ళు అలా నిలబడి ఉండే దేవుడి పక్కన అలా నిలబడి సేవలు చేస్తూ ఉంటారే వాళ్ళు. మరి ఆ వైఖానసులకి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వీడికి వచ్చేసేయట. ఏమండి, లోకంలో ఎవరైనా ఓ యజమాని ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తాం మనం, ఏమండి 30 రోజుల పాటు సేవ చేస్తే మీరు ఇంత అని చెప్పి ప్రకటన చేశారు, నేను 30 రోజులు పనిచేయను, 3 రోజుల పాటు, అది ఒక్కో రోజు 3 గంటల పాటు, అప్పుడు కూడా నాకు కాస్త బాగున్నప్పుడు కాసేపు పేపర్ మీద రాస్తా, లేకపోతే వీపు గోడకేసి రాస్తా, అలా నేను వచ్చి ఆఫీస్లో కూర్చున్నందుకు నాకు 30 రోజుల జీతం ఇచ్చేయండి అంటే ఏమంటారు? అయ్యా ఈ ఊరికి తూర్పు పట్టు అంటారు. అంటే ఆ పక్క నమస్కారం పెట్టుకుని బయలుదేరాలి ఆయన అని. ఎవడైనా 30 రోజుల జీతాన్ని 3 రోజుల్లో 3 నిమిషాల్లో చేస్తే ఇస్తాడా? మరి మనం అడగచ్చా అండి, సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ, అలా అడిగితే ఆయన ఇస్తాడా? ఇస్తాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమండి మీరు టీటీడీ నుంచి వచ్చారు, వెంకటేశ్వర స్వామి కొలువులో ఉన్నారు, మీరు ఆయన అన్నం తింటున్నారు, మాకు కాస్త రీజన్స్ చెప్పండి, ఏదన్నా ఉంటే కానీ మేము చాలా తెలివైన వాళ్ళం మేము, కాబట్టి మాకు ఏదో ఆధారాలు చూపించకపోతే మేము నమ్మం. సరే నమ్మద్దు. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను ఓ రామ నీనామం ఎంత మధురం అన్నారు ఎవరండి? ఒక ఆయన, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవం ఇక లేడనుచున్ గడగెట్టి భేరిక డాండడ డాండ డాండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అనడలేనండి. అదిగో భద్రాద్రి, ఇదిగో గౌతమి చూడండి, చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయా లేదా? గుండెలను గుడులుగా చేసుకోవాలంటే, రామనామంతో నింపేసుకోవాలంటే మనకు గుర్తొచ్చేవాడు ఎవరులండి? కంచర్ల గోపన్నే కదా. 3 రాజులండి, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు, ఇంకొక ఆయన ఎవరండి? పోతన గారు, పోతరాజు. కాబట్టి అలా రాముణ్ణి అంతగా తీసుకొచ్చినటువంటి ఆ వంశంలో వారు ఎవరైనా వెళ్ళి స్వామి సేవలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం ఎక్కడన్నా ఉందా అండి? అంటే ఆ క్షేత్రాన్ని తక్కువ చేస్తున్నానని కాదు, ఒక జన్మకే ముక్తినిచ్చి పంపించేసినటువంటి వాడే. అలాగే అక్కడ ఉండే దమ్మక్క కానీ, అక్కడ ఉండేటువంటి మిగతా వంశీయులు కానీ ఎవళ్ళో అంత ప్రత్యక్ష సేవల్లో కనిపించరు. అమృతలింగాకరమైనటువంటి కాళహస్తి పట్టణం ఉంది కదండి, అది తలుచుకోగానే ఎవరు గుర్తొస్తారండి? దంతంబులు పడనప్పుడే, తనువు జరాక్రాంతంబు కానప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే అని చెప్పి ఆ శివనామం ప్రతిధ్వనించాలి అని అంటే ధూర్జటి గుర్తు రావాలి. కాళహస్తీశ్వర మాహాత్యం కాళహస్తీశ్వర శతకం చదవాలి. కాబట్టి ఆ ధూర్జటి వంశీయులు ఎవరైనా కాళహస్తీశ్వరి క్షేత్రంలో ప్రత్యక్ష సేవల్లో ఉన్నారా? ఇలా చెప్పుకోవాలంటే మన శ్రీనాథుడు చెప్పకపోతే కాశీ మహత్యం తెలుగు వాళ్ళకి ఎవరికి తెలుస్తుందండి? కాబట్టి ఇలా ఆ కవుల వంశాలన్నీ ఏమన్నా ఉన్నాయా? మీరు తిరుమలకి వెళ్ళండి, 11 నెలల పాటు, అంటే 12వ నెలలో ధనుర్మాసం వచ్చింది అని అంటే తిరుప్పావై చదువుతారు, అది వచ్చి గోదాదేవి సాయించింది, రోజుకొక పాసురం తప్పుతున్నా. అలాగే తిరుప్పల్లి ఎళుచ్చి అనేటువంటిది తొండరడిప్పొడి ఆళ్ళవార్లని విప్రనారాయణ అంటే మన తెలుగు వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రాబోధికి సూక్తిమాలని చెప్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో. మిగతా 11 నెలల్లో కూడా ఈ అన్నన్న స్వామివారు సుప్రభాతం చదువుతూ ఉంటారు. ఈ సుప్రభాతం స్వామివారు నిజంగా వింటున్నారండి? వింటున్నారేమో మనకి తెలియదు, కానీ సహస్రాక్షుడు, సహస్ర శ్రవణుడు, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు కానీ కులశేఖరపడికి యువతల అసలు మొట్టమొదటి లోపలికి వెళ్ళేవారు ఎవరు? సుప్రభాతం కౌసల్య సుప్రజ అని రామాన్ని మొదలు పెట్టంగానే లోపలికి ముందు సన్నిధి వల్ల వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అర్చక స్వాములు వెళ్ళిపోతారు. తర్వాత తంబురా పట్టుకుని ఓ అన్నమయ్య వెళ్ళిపోతాడు. స్వామివారికి ముఖావాసం చేస్తారు, అంటే మొహం మీద కాస్త నీళ్లు చల్లుతారు. ఆయనకి అంతే, ఆయన స్నానం చేయండి డైలీ, ఆయన రోజు పాదాలు గడుగుతారు. భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చదువుతారు, చుట్టూ ఉండే మూర్తులపై నీళ్లు చల్లుతారు. అంతే, స్వామి స్నానం చేసేసినట్టే. ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ఆయనకి అభిషేకం. మిగతా రోజుల్లో ఆయనకి ఇప్పుడు ఐటీ వాళ్ళు చేసే పని అదే కదా, సాఫ్ట్వేర్, అప్పర్వేర్, అండర్వేర్ అందరూ చేసే పని అదే కదా. పొద్దున్నే పౌడర్ పూసుకుని బయటకు వచ్చి పేపర్ చదువుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా కాస్త, నేనేమో అంత అమాయకుండా ఏం కాదు. కాబట్టి సుప్రభాతంలో ఈ బయట సంస్కృతం మీడియం, తమిళం మీడియం మనకి లోపలికి హడావిడిగా తంబురా పట్టుకు వెళ్ళిపోయాడు చూసారా. ఈ తాళ్లపాక వంశం వాడు ఇప్పుడు 12వ తరం వాడు. ఓ రోజు హరినారాయణాచార్యులో, ఓ రోజు నాగభూషణాచార్యులో, ఓ రోజు రాఘవ అన్నమయ్యో లోపలికి వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయినటువంటి ఆయన గోపాల రాగంలో ఉండేటువంటి మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడా అనేటువంటి పాట, లేకపోతే విన్నపాలు వినవలు వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్య, ఇలాంటి పాటలు పాడుతూ ఉంటాడు. మధ్యాహ్నం వచ్చిందనుకోండి స్వామి, అంటే ప్రతి సేవల్లోనూ వాళ్ళ కీర్తనలు. మధ్యాహ్నం కూడా సేవలో కళ్యాణోత్సవం జరిగిందంటే అక్కడ కన్యాదాతలుగా భారద్వాజ గోత్రీయులైన తాళ్లపాకం వాళ్ళే పాల్గొంటారు. వాళ్ళు బాగా అక్షతారోపణం జరిగేప్పుడు ఏ పాట పాడతారండి? పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని చెప్పి. రాత్రి మళ్ళీ ఏకాంత సేవ వచ్చిందనుకోండి, మళ్ళీ ఎవరు ఈ తంబురా ఇచ్చుకుని ఈయనే పెడతాడు. అన్నమయ్య వంశీయుడే వెళ్ళి అంగుగా తాళ్లపాక అన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పిని జోల జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అని చెప్పి. కాబట్టి ఆయన తెలుగు పాటలు వింటూ నిద్రలేస్తున్నాడు, తెలుగు పాటలు వింటూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, తెలుగు పాటలు వింటూ రాత్రి ఏకాంత సేవ. తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. కాబట్టి 12వ తరం వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు. ఈ దివిటీ వెలుగుల్లో లోపలికి తీసుకెళ్ళినటువంటి ఆయన ఉన్నారే, ఆ సన్నిధి గల్లా వాళ్ళు 40 వంశాలు ఏవో చెప్తున్నారు. వాళ్ళు ఆ తరాలన్నీ కూడా వాళ్ళు వంశవృక్షం వేసి చూపుతారు. మనం ఏదో వసురుద్రాదిత్య రూపాల కోసం గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు అన్ని తరాలు చెప్పేస్తున్నారు, 40 వంశాల పేర్లు చెప్పేస్తారు వాళ్ళని కదిపితే. మా తాతగారు ఆయన, మా ముత్తాతగారు ఆయన, ఆయన తాతగారు ఆయన, ఆయన తాతగారు ఈయన అని చెప్పి. కాబట్టి అలాంటి సన్నిధి గొల్ల వంశం. అలాగే ఆనాడు గోపీనాథ దీక్షితుడు పుట్టలోంచి బయటకు వచ్చినటువంటి స్వామివారి పొట్ట నింపాలి అని చెప్పి ఆయన ఫలాదులో వెళ్ళి సమర్పించాడు. ఆ వైఖానస వంశం వారే ఈనాటికి అవిచ్ఛిన్న పరంపరగా వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు స్వామివారికి. అలాగే స్వామివారికి పుష్ప కైంకర్యం బాగా చేసినటువంటి వారు అనంతాళ్ళు వారు. భగవద్ రామానుజుల వారు ఓసారి పాఠం చెప్తూ, వెంకటాచలాన్ని ఆళ్వారులు కీర్తించారయ్యా గొప్పగా. స్వామికి పూసై అంటే పూజ చేయాలంటే పూలతోనే చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు కదా క్రీసెంట్ మూన్లో, స్వామి నువ్వు ఆకాశాన్ని సృజించినందుకు నేను కృతజ్ఞతగా లేను, ఈ భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతగా లేను, నీ పాదాలు సేవించడానికి పూలను ఇచ్చావు, అందుకని నేను నీ కృతజ్ఞుడిని అంటాను. శ్రీరంగాన్ని, కాంచిని, త్యాగమండపం, భోగమండపం అని కీర్తించినటువంటి ఆళ్వారులు తిరుమలని పుష్పమండపంగా కీర్తించారు. ఈరోజు స్వామివారికి పుష్పాలు పూలంగి సేవ, అంటే గురువారం నాడు ఆ పూల అంగీగా ఆయన అనేక పూలతో ఆయన సేవలు అందుకుంటాడు. ముఖ్యంగా కనకాంబరాలు ఉండాలి ఆయనకి. ఎవరూ చేసేవాళ్ళు లేరే అంటే గర్భవతి అయినటువంటి భార్యతో అక్కడికి వెళ్ళి గొప్ప సేవ చేసినటువంటి వాడు అనంతాళ్వాన్లు. ఈ అనంతాళ్వాన్లు వంశీయులు ఇప్పటికీ ప్రత్యక్ష సేవలో ఉన్నారు. మాకైతే బాగా తెలిసిన ఆయన టిఏపి నారాయణ గారని, టిఏపి కస్తూరి రంగన్ గారని, వాళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా పనిచేశారు. అలాగే మీకు సుప్రభాతంలో చదువుతూ ఉంటే కొంతమంది శ్రీ వైష్ణవులు జలాలను తీసుకొస్తూ ఉంటారే, వాళ్ళంతా తిరుమల నంబి వంశీయులు. ఆ రోజు తిరుమల నంబి వృద్ధుడైపోయి పాపనాశనం నుంచి తీసుకొచ్చేవాడు ఆయన. ఆయన వృద్ధుడైపోయాడని స్వామివారే కిరాత రూపంలోకి వచ్చి ఆయన కుండని మట్టి చేసి ఆ జలాల్ని తిరువారాధన సమయంలో ఆయన స్వీకరించి, మళ్ళా రోజు అంత దూరం ఈ వృద్ధుడు వెళ్ళలేడని
జాలిగుండెలవాడైన ఏడుకొండల స్వామి అక్కడ కొండని భేదించి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అది ఆకాశగంగ. ఇప్పుడు ఆకాశగంగ నుంచే తిరుమల నంబి వంశీయులు స్వామివారి తిరువారాధనకి జలాన్ని తీసుకొస్తూ ఉంటారు. దివ్యం వియత్ సరతి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అని మీరు చెప్తున్నారే, ఆ తిరుమల నంబి వంశీయులు అలా ఉన్నారా లేదా? ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే తోరణాలు కట్టేటువంటి కైకల్ రెడ్డి వంశీయులు, ఇలాగా ఎంతోమంది వంశీయులండి. సన్నిధి గొల్ల, అలాగే అర్చక స్వాములు, ఈ వాగ్గేయకారుల కుటుంబం, అసలు అన్నమాచార్యుల వారి కుటుంబం, ఇలా ఎన్ని వంశాలు ఇలా స్వామివారు. అందుకే చూడండి, నిత్య కళ్యాణ చక్రవర్తి సంకల్పంలో మనం చెప్పుకుంటున్నాం కదా, దశ పూర్వేషాం దశా పరేషాం మధ్వంశానాం అని చెప్పి 21 తరాల పాటు తరింపజేస్తాడండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంతోమంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను మీరు కలిపితే, మా ముత్తాత గారు ఇక్కడ పనిచేశారు, మా తాతగారు ఇక్కడ పనిచేశారు, మా నాన్నగారు ఇక్కడ పనిచేశారు. నాకు కూడా పైతృకమైనటువంటి ధనమే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం. కాబట్టి అలా స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళ వంశం ఎక్కడా కూడా నిర్వంశం అయిపోయినటువంటి లేదు. వాళ్ళ వంశం వాళ్ళకి ఎక్కడా కూడా అన్నోదకాలకి లోటు లేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే, ఊషర క్షేత్రానికి వెళ్ళినా సరే, వాడి నాలిక తడి ఆరదు, అక్కడికి నీళ్ళు వచ్చేస్తాయి వాడు కోరుకుంటే. అలాంటి మహిమాన్వితమైనటువంటి దైవం కాబట్టే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్, వంశోద్ధారకుడు వెంకటేశ్వర స్వామి. ఒక్క అన్నమయ్య కీర్తించాడని ఆయనకి ఎంత తృప్తి అండి. ఒక్క సంకీర్తన చాలు ఒద్దికై నన్ను రక్షించక, తక్కినవి నీ భాండారాన దాచి ఉండని అన్నాడు. కోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు, వనజాసన వినుత వనమాలి మేలుకో, యోగ నిద్రాలోల జగదీశ మేలుకో, పూర్వ బ్రాహ్మీ వేళ నవమన్మధాకార కిసలయాధర దేవ కరుణతో మేలుకో. అంటే బ్రహ్మతీర్థాన్ని ఎందుకు అంత పవిత్రంగా మనం పొద్దున్నే అందుకుంటామంటే, ఈ ఆకాశగంగ నుంచి తిరువారాధనకి ఈ తిరుమల నంబి వంశీయులు తీసుకొస్తున్నారు చూసారా, ఈ తీర్థాన్ని గుళ్ళో రాత్రి ఉంచేస్తారు. మన కాలం వేరు, దేవతల కాలమానం వేరు కనుక వాళ్ళు ముందుగా వచ్చి బ్రహ్మగారు ఉపచారాలు సమర్పించేస్తారు. ఆ బ్రహ్మతీర్థాన్నే మనకి ఇస్తారు. ఆ తీర్థం తీసుకునే ముందుగా మనం చూస్తాం చూసారా, స్వామి సేవను, సుప్రభాత సేవని సంప్రదాయజ్ఞులు విశ్వరూప సందర్శన సేవ అంటారు. ఎందుకంటే పాదాల నుంచి శిరసాదిగా మనం ఆ బంగారు పాదాల నుంచి బంగారు కిరీటం వరకు స్వామిని మనం అన్ని రోజుల్లో చూడొచ్చు. అంటే నిజాభరణ సౌందర్యం రోజు చూడవచ్చు, నిరాభరణ సౌందర్యం శుక్రవారం నాడు చూస్తాం. ఆ రోజు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుగా గోణము కట్టి ఆయన నల్లని తిరుమేనుతో ఆయన భాసిల్లుతో ఉంటే ఆయన యొక్క దివ్యమంగళ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ఆ బ్రహ్మతీర్థము తీసుకున్న తర్వాత ఆ స్వామి యొక్క రూపము మనం విశ్వరూప సందర్శన సేవగా భావించాలి. ఎందుకంటే తర్వాత తోమాల అప్పుడంతా కూడా తోలు మాలలు అంటే వేలాడేటట్టుగా మాలలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సేవలన్నింటిలో కూడా స్వామివారు ఒక్కొక్క సేవలో ఒక్కొక్క రూపంగా కనిపించి మనల్ని మైమరిపిస్తూ ఉంటాడు ఆ స్వామివారు. కాబట్టి అందుకే వేనామాల విన్నుడా వినుతించ ఎంతవాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టితివి వింతే అయ్యా అంటారు అన్నమాచార్యుల వారు. నిజంగా ఆయన్ని కీర్తించాలంటే సరిపోతుందండి. కానీ ఆ స్వామి అనుగ్రహించాడు చూడండి. ఎక్కడైనా చూడండి, ఒక కవి పేరు చెప్పండి, ఆ కవి కొడుకు ఎవరు? తెలుగులో పుణ్యపేటి అంటాం పోతన గారు. ఆయన కొడుకు పేరు ఎవరైనా చెప్పండి. చెప్పొచ్చేమో ఏ చారిత్రక విభాత సంధ్యల్లో ఉండేటువంటి జ్ఞానం కలిగినటువంటి ఏ ఐతిహాసికులు ఎవరన్నా. కానీ ఆయన రాసిన కావ్యం ఏదో చెప్పండి. ఎందుకంటే శాస్త్ర పండితులు అనూచానంగా ఉండొచ్చు, ధనిక కుటుంబాలు ఉండొచ్చు, రాజ కుటుంబాలు ఉండొచ్చు, కవి కుటుంబాలు ఉండవండి. ఎందుకంటే ప్రతిభతో. కానీ శ్రీ వెంకటేశ్వరాత్మకమైనటువంటి సారస్వత సమారాధనం 200 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా చేసినటువంటి వంశం వారు తాళ్లపాక వంశం వారు. అసలు తొలి తెలుగు రచయిత్రి ఎవరో తెలుసా అండి? తాళ్లపాక తిమ్మక్క, సుభద్రాపరిణయం ఆమె రాసింది.
అలాగే ఆమెకు అన్నమాచార్యుల వరకు పుట్టినటువంటి వాడే రేవణూరి నరసింహాచార్యులు. ఆయన గొప్ప కవిత్వం రాసినటువంటి వాడు. ఇలాగా ఎంతోమంది మహాకవులు వచ్చారు. అన్నమాచార్యుల వారు అభివర్ణించినటువంటి ఉత్సవమే లేదు. అలాంటి స్వామిని మనం నిజంగా ఎలా భావించాలి అంటే ఆ స్వామి యొక్క ప్రతి వైభవాన్ని అక్షరాత్మకంగా తీసుకొచ్చినటువంటి తిరుమల ఆలయ కవిని మనం ఏదో నాకుజోయం జగౌరామం ద్వీపజయోయం యదూద్వహం జగౌ తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణి. భూదేవికి మరి ఆవిడికి వినపడాలి కదండి. ఎలా వింటుంది అని అంటే పాము పుట్టలు చెవులు భూదేవికి. ఆ పాము పుట్టలు వచ్చేటువంటి చోట వచ్చినటువంటి వాడెవరు? పుట్టలోంచి పుట్టినటువంటి వాడెవరు? వసుంధరాకర్ణజుడు వాల్మీకి మహర్షి. నాకుజోయం జగౌరామం. నిజంగా రఘుకుల స్వామి యొక్క గొప్పతనం అనేక పురాణాల్లో ఉంది. కానీ ఆ దివ్యమైనటువంటి వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నట్టుగా ఆ రామచంద్రుడి వైభవాన్నంతా కూడా అక్షరాల్లోకి వాల్మీకి మహర్షి మహాతపస్సంపన్నుడు తీసుకురాకపోతే మనకు రామ గుణానుభవం నిజంగా కలగదండి. ద్వీపజోయం యదూద్వహం. నల్లని కృష్ణద్వీపంలో పుట్టినటువంటి ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం బాగా గుండెలకు పట్టించుకోవాలి అని అంటే భారతం చదవాలి, అందులో ఉండే భగవద్గీత చదవాలి, లేకపోతే మధురాది మధురమైనటువంటి భాగవత పురాణం చదవాలి. అందించిన వాడెవడు? వేదవ్యాస మహర్షి. నాకుజోయం జగౌరామం ద్వీపజోయం యదూద్వహం జగౌ తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణి. నిజంగా స్వామివారి యొక్క ప్రతి ఒక్క ఉత్సవాన్ని కూడా ఇలా వర్ణించచ్చా అన్నట్లుగా ఆశ్చర్యపడేట్లుగా మనకి అక్షర సాక్షాత్కారం చేసినటువంటి వారు. అంటే అక్షరాల గవాక్షంలో చూస్తే ఆ సేవలో ఉండేటువంటిది మనకి తెలుస్తుంది. అందుకే మనకి కొన్ని మధుర పదార్థాలు లోకంలో కొంతమందికి ఇష్టంగా ఉంటాయి. ద్రాక్ష రసంబు కన్నా, మధుధారల కన్నా, సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్నా మహామధురములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము, దానికే అంజలించదను. నిజంగా అక్షయమైనటువంటి చంద్రకళ ఉన్న మిగతా మధురాతి మధుర పదార్థాల కన్నా కూడా స్వామి మధురమైనటువంటి వాడైతే ఆ మధురమైనటువంటి స్వామి గొప్పతనాన్ని అంతా కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అన్నమాచార్యులు వారు. పదకవితా పితామహుడు. పదకవితకు ఆద్యుడు, ఆరాధ్యుడు, అనవద్యుడు ఎవరు అంటే తాళ్లపాక అన్నమాచార్యులు వారే. నిజంగా మీరు చూడండి, శుక్రవారాల్లో కూడా అభిషేకం జరుగుతూ ఉంటే స్వామివారికి పునుగు, కస్తూరి, అలాగే ఉద్వర్తనం చేసిన తర్వాత హరిద్రాజలం వేస్తారు. ఆకాశగంగలో జలాన్ని పోస్తూ ఉంటారు. తుమ్మెదామై ఛాయాతోన స్వామి వంపు తీరాడే అని చెప్పి ఆ శుక్రవారపు సొగసుల స్వామిని అభివర్ణిస్తారు అన్నమాచార్యులు వారు. ఆ పాటలు వింటూ ఉంటే ఈ ప్రత్యక్షంగా ఆగమోక్తంగా జరిగేటువంటి శుక్రవారాభిషేకం బాగుంటుందా, అన్నమాచార్యులు వారు చేసినటువంటి సంకీర్తనాభిషేకం బాగుంటుందా అని అంటే రెండూ బాగుంటాయి. కానీ కొంచెం ఆలోచించండి. నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపో నైవ కాశ్మీరజశ్రీ మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మశృణిత రసభావై అన్నమోయం యథైవ. అక్కడ బ్రాహ్మీ ముహూర్తంలోనే వెళ్ళాలి, పరిమితమైనటువంటి సమయంలోనే మనం చూడాలి. అప్పుడు శ్రీ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటారు. పంచసూక్తాలు ఆ యొక్క మంత్రముల మధ్య ఆ దివ్యమైనటువంటి అభిషేకం ఆగమోక్తంగా జరుగుతూ ఉంటుంది. కన్నులకు పండుగగా ఉంటుంది, నిజమే. కానీ ఈరోజు శనివారమైనా, రేపు ఆదివారమైనా, ఏ సమయమైనా సరే మనకి ఎవరైనా చక్కటి వాగ్గేయకారుడు లాంటి వాడు
ఆ స్వామివారి పైన అభిషేక కీర్తన పాడుతూ ఉంటే మనం మరిచిపోయేసి ఆ శుక్రవార అభిషేక సేవని మనం అలా దర్శిస్తూ ఉంటామా లేదా? మన కనుల ముందు ఏ కళాకారుడు పాడుతున్నాడని కానీ, మన ముందు వాడు ఏ రాగంలో పాడుతున్నాడని కానీ, మనం ఏ ఉపస్థితిలో ఉన్నామో అని కానీ, ఇవేమీ మనకి ఈ భౌతిక ప్రపంచ దృష్టి ఏర్పడదు. మనం ఎలా వెళ్ళిపోతున్నాం? ఆనంద నిలయంలో కూర్చున్నాము, అక్కడ ఎదురుకుండా అభిషేకం జరుగుతోంది. ఈ గరుడాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అదిగో ఆ బంగారు వాకిళ్ళు, ఆ లోపల అదిగో సకల దేవతలు కూడా ఏ అరవిందముల యందు దృష్టి కలిగి ఉంటారో అటువంటి అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాశక్తితో మనం ఓలలాడుతూ ఉన్నాము అనేటువంటి దివ్య భావనా భూమికల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపో నైవ కాశ్మీరజ శ్రీ మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మశృణుత రసభావై అన్నమోయం యథైవ. కనుక అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామి దివ్య తీర్థముల గురించి, ఆ గొప్పదైనటువంటి క్షేత్రము గురించి అసలు అభివర్ణించటానికి మాటలకి అందనటువంటి వాడైనటువంటి వాచామగోచరుడైనటువంటి కలియుగ ప్రత్యక్షవరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలల గురించి మనకి ఎన్నో రహస్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఆ కీర్తనల ద్వారా. ఒక్క సత్యాన్ని చెప్పి ముగించేస్తానండి. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వేణుగాన ధ్యానంలో ఉన్నట్టు. అలా ఆయన వేణువుని ఆలపిస్తూ ఉంటే ప్రకృతి అంతా ఆ వేణువు నాదము చెవిలో పడంగానే ఆ బ్రహ్మ శబ్దము యొక్క తరంగితమైనటువంటి ధ్వనులకు పులకించిపోయినటువంటి గోప సంఘములన్నీ కూడా నీళ్లు తాగడం కానీ పచ్చిపూరి మేయటం కానీ అన్నీ మర్చిపోతూ ఉంటాయి. ఇక గోపాల బాలకులైతే తన్మయులు అయిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో దేవతలంతా కూడా పరబ్రహ్మము పరబ్రహ్మము అంటున్నారు. ఒక్కసారి బ్రహ్మగారికి కోపం వచ్చేసింది. వీడు చూస్తే చిన్న పిల్లవాడు ఏదో వేణువు బాగా ఊతున్నాడు, నాకు కూడా చెవులకు బాగానే ఉంది, మనకి 4 ఉంటే ఆయనకి 8 చెవులు ఉంటాయి కదా, బాగానే ఉన్నాయి, చక్కగా అమ్మవారు వీణానాదం కూడా చేస్తుంది. ఆ సమయంలో ఆయన వేణుగానానికి అనుగుణంగా వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశుని వద్దను. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారికి వేణుగానం అంటేనే చాలా ఇష్టం. ఆయన వాయించేది అందుకే వంశీ మనోహరుడిగానే బ్రహ్మోత్సవాల్లో ఆయన కనిపిస్తాడు గోత్సలు ఉన్నప్పుడు. కాబట్టి ఆ వేణుగాన ధ్యానంలో ఆయన ఉన్నాడు. నారదుడి వీణ పేరు మహతి అయితే అమ్మవారి వీణ పేరు ఆడతాబేలు, కచ్చపి. సంస్కృతంలో బాగానే ఉంటుంది ఏదో చెవికి, తెలుగులో ఆడతాబేలు అనమాట. చాలా మందరంగా వాయిస్తూ ఉంటుంది ఆవిడ. కాబట్టి ఆ కచ్చపి వీణాతంత్రుల మధ్య ఈ వేణుగానాన్ని విన్న ఆయనకే ఆనందం కలిగింది, కానీ అసూయ కలిగిందిట. వెంటనే ఏం చేశాడు, పట్టుకెళ్ళి ఈ 32,000 సంఖ్య బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడో లింక్ చేద్దాం దీన్ని. ఈ 32,000 గోవుల్ని గోవత్సల్ని తీసుకెళ్ళి గోవర్ధనగిరిలో దాచిపెట్టేశాడు. ఇది ఎప్పుడో చిన్నప్పుడు భాగవతంలో మనం వింటూ ఉంటాం. కానీ మరి ఆ గోవర్ధనగిరిలో గోవులు గోవత్సలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క ఎవరి మహానుభావుడు ఆదిజుడైన బ్రహ్మగారి ఉదయానికే ఆయన కారణమైనటువంటి వాడు, లక్ష్మీ ముఖరమిత ముఖాబ్జుడు ఆయన. ఆ స్వామి ఏం చేశాడు, చక్కగా అనేకమైనటువంటి గోవులుగా గోవత్సలుగా తానే మారిపోయాడు, గోప కిషోరులుగా కూడా తానే మారిపోయాడు. మరి ఆ గోవర్ధనగిరిలో ఉండేటువంటి గోవత్సల మాట ఏమిటి, అవి అన్నోదకాలు లేకుండా బాధపడుతూ ఉంటాయి కదా, వాటిని బయటికి తీసుకొచ్చేద్దాం. గోవత్స సంఘ పిహితో విధాత్ర గోవర్ధనాద్రే కుహరే పురాయ గోవింద సంకీర్తనకైతవోద్య వినిర్యయో అన్నమకంఠ గహ్వరాత్. ఆ గోవర్ధనగిరిలో ఆ గోవులు గోవత్సలు కూడా స్వామి యొక్క వేణుగానాన్ని విన్నాయి కనుక, అమృత తుల్యమైనటువంటిది ఆయన వేణుగానం కనుక ఆకలి దప్పులు లేకుండా అవన్నీ అక్కడ ఉండిపోయాయి. కానీ కలియుగంలో అవన్నీ అక్కడ ఉండకుండా స్వామి భూతలంపైకి వచ్చాట, ఆయన్ని సేవించాలి అని చెప్పి
ఆ గోవులు గోవత్సలు అన్నీ కూడా సంకీర్తనలుగా మారిపోయి వినిరియయో అన్నమ కంఠ గహ్వరాత్. ఈ అన్నమాచార్యులు అనేటువంటి వాడి కంఠ గుహ నుంచి ఆ 32,000 గోవత్సలు కూడా బయటకు వచ్చేసేయి. గోవత్స సంఘ పిహితో విధాత్ర గోవర్ధనాద్రే కుహరే పురాయ గోవింద సంకీర్తనకైతవోద్య వినిర్యయౌ అన్నమ కంఠ గహ్వరాత్. కాబట్టి ఆ 32,000 సంకీర్తనలు ఎంతో అద్భుతాలు. వాటి లోతుల్లోకి వెళ్ళనండి, ఎన్ని సమన్వయాలు చెప్తారో. ఏమిటండి, కృష్ణుడు నల్లగా ఉన్నాడు అని ఆ స్వామికి, ఆ పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరిగేటువంటి వేళ చెలికెత్తెలో అనుకున్నట్ట. అనుకుంటే ఎక్కడండి మా అన్నమాచార్యుల వారు అన్నమాచార్యుల వారికి కోపం వచ్చేసింది. మా అన్నమాచార్యుల వారికి ఆరాధనీయుడైనటువంటి ఆ స్వామి నల్లగా ఉన్నాడా? ఏం లేడు, ఆయన తెల్లగానే ఉండేటువంటి వాడు. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చదవండి. వ్రతకథలో నారద మహర్షి వెళ్ళి చూసేప్పటికీ శుక్లవర్ణం మహావిష్ణువు అని ఉంటుంది చూడండి కావాలంటే. రేపు కార్తీక మాసం వస్తే వదలకుండా చేస్తారు కదా, తెల్లగా ఉన్నాడు విష్ణువు. జాంబవంతుడు కూడా ఈ సత్యాన్ని చెప్తాడు. రఘువంశంలో అబద్ధాలు చెప్పే రాజులు లేరు, తెల్లని కాకులను చూసినటువంటి వాడిని అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. తెల్లని విష్ణువును చూసినటువంటి వాడిని వర్ణిన్ అంటారు కదా. మహావిష్ణువు త్రివిక్రముడిగా మారినప్పుడు 3 సార్లు ప్రదక్షిణం చేశాడు ఆయన. కాబట్టి అలాంటి తెల్లని విష్ణువు అండి ఈయన అన్నాడు. మరి నల్లగా కనిపిస్తున్నాడు గయ్యా, కనిపించేటువంటి దాన్ని కాదంటావే అంటే, ఈ దిక్కుమాలిన ఆడవాళ్ళు ఉన్నారు కదండి, కాటుకు కళ్ళు పెట్టుకుని చూసేస్తున్నారు. ఇంత కళ్ళు వేసుకుని, చంపకి చారడి కళ్ళు వేసుకుని వీళ్ళ మొహాల మండ వీళ్ళంతా చూసేస్తూ ఉంటే మా స్వామి నల్లగా కాకుండా తెల్లగా ఉంటాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఏతదఖిలంబునకు తాను ఈశ్వరుండి సకల భూతములలో తా పొదలువాడు ఇతడు జలధి కన్యాపాంగ లలితే క్షణములలో కలసి మెలగుచునున్న కజ్జలంబితడు. అంతేకాదా, ఆ దుర్మార్గురాలైన మా అమ్మ ఉందే మహాలక్ష్మమ్మ, ఆవిడ పూసుకోవడానికి కాటుకు ఉంది కదండి, పూసుకోవచ్చుగా. మా స్వామినే కంటికి పూసేసుకుందండి, అంటే కంట్లో పెట్టేసుకుంది ఆవిడ. కాబట్టి ఆవిడ కళ్ళు నీల ఉత్పలాలు కనుక మా స్వామి నల్లగా ఉన్నాడు, కానీ లేకపోతే తెల్లగా ఉంటాడండి ఆయన. ఇలా స్వామి గురించి ఒక్క మాట కూడా ఆడకుండా కాపాడేటువంటి ఆయన ఇంకా అమ్మ జోలికి వచ్చాడంటే అసలు రెచ్చిపోతాడండి ఆయన, ఇంకా ప్రమాదకరంగా మారుతాడు. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చేశారండి. 5 ఏళ్లకే అమ్మ ముద్ద పెట్టేప్పటికీ ఆ పలుకుతేనెల తల్లి ఇచ్చినటువంటి వాక్ ప్రభావంతో అన్నమాచార్యుల వారు కట్టలు దిగినటువంటి ప్రవాహంలాగా కవితా ధోరణితో ఆయన అలమేలు మంగా శతకం చెప్పేశాడండి అంటూ ఉంటారు కదా. అమ్మకు మంగళాశాసనం చేసేశాడు. మంగళమమ్మకున్ మంగళము ఇందిరాసతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనల నీ సతికి ఆరతిలిత్తురు వెంకటేశ్వర. చూడండి, వెంకటేశ్వర అనే మకుటంతో ఆయన చెప్పాడు, కానీ కొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మది నీవు సేకుని అనేక యుగములు బ్రహ్మకల్పములు సమ్మదమంది వర్ధిలము యవ్వనలీలల వెంకటేశ్వర. అంటే అమ్మకి ఇచ్చింది నాకెందుకు ఇస్తున్నావయ్యా, నువ్వేమో వెంకటేశ్వర అని మొకటం పెట్టావు, కానీ అన్నీ అమ్మవారిపైనే చెప్పావు కదా నువ్వు, మరి నాకెందుకు ఇస్తున్నావు అని అంటే, ఆయన యవ్వన స్వభావ లావణ్య నిత్య రత్నాకరుడు వెంకటేశ్వర స్వామి వారు. ఎప్పుడూ యవ్వనాన్ని కోల్పోకుండా ఉంటాడు ఆయన. అందుకే స్వామిది ఎప్పుడూ కూడా శరీరుడు అని అనకూడదండి, ఆయన గొప్ప శరీరం కలిగిన వాడు అనకూడదు. దేహము, ఆయన దహింపబడేటువంటి తత్వముతో ఉండేటువంటి వాడు, అగ్నిస్వరూపుడు ఆయన. దేహ వృద్ధవు అని ధాతు. బాగా వ్యాకరణం బాగా తెలుసండి, గ్లామర్ లేకపోయినా గ్రామర్ బాగా ఉంది నాకు. ధాతు పాఠం చదివితే మీకు ఉంటుంది అక్కడ స్పష్టంగా. దేహ వృద్ధవు, అప్పటికప్పటికి నవో భవతి జాయమాన అని చెప్పి పల్లకిలో ఎక్కించి తీసుకొస్తూ ఉంటారు కదా. తీసుకొచ్చేప్పుడు మామూలుగా బిరుసు పొయ్యిలు పట్టుకొస్తూ ఉంటే అన్నమాచార్యుల వారికి నచ్చలేదు. మంచి జవరాళ్ళు
తీసుకొస్తున్నారట. పల్లకిలో శృంగార పల్యంకికా వహనంబు అంటారే, మంచి అందంగా అలంకరింపబడిన ముత్యాల పల్లకిలో అమ్మవారిని తీసుకొస్తున్నారట. అయినా ఆడవాళ్ళని తిడుతున్నట్ట అన్నమాచార్యుల వారు. ఈయనకేమండి, ఆడవాళ్ళు యవ్వనంలో ఉండేవాళ్ళు హాయిగా తుగుటుయ్యాల్లో ఉండేట్లుగా తీసుకొస్తున్నారు కదా. మగవాళ్ళంటే కాస్త బిరుసు, మగాళ్ళు పాడితే ఎలా ఉంటుంది, బండపేరంటే వాళ్ళు పాడినట్టు ఉంటుంది. కాబట్టి చక్కగా వాళ్ళు మంచి పాటలు పాడుతూ మంగళారతులతో ఆడవాళ్ళు తీసుకొస్తున్నారు కదా. అయినా కోప్పడుతున్నట్టు అన్నమాచార్యుల వారు. ఎందుకని? వాళ్ళు కాస్త యవ్వనం, గర్వం ఉంది వాళ్ళకి. అందుకని కాస్త కులుకుతూ వయ్యారంగా నడుస్తున్నారట. కులుకగా నడవరో కొమ్మలాల జలజల రాలిని జాజులు మా అమ్మ కులకంగా నడవండి మీ మొహం మండ. అలా వయ్యారంగా ఊగిపోతున్నారేమిటి? మా అమ్మవారు 7 మల్లెలే ఎత్తు సుకుమార తల్లి, తల్లో పెట్టుకున్నటువంటి జాజులన్నీ రాలిపోతున్నాయి, ఆ నెన్నుదురు చెమరుస్తోంది, అలకలు అలా వచ్చి మొహం మీద పడిపోతున్నాయి అని. అప్పుడు పాపం వాళ్ళు ఎందుకులే ఈయన మాగా తిట్టేట్టున్నాడని చెప్పి మంగళారతులు ఇచ్చేద్దామని చెప్పి కాస్త కర్పూరం వద్దొద్దు, అమ్మ మొహం కాస్త నల్లబడిపోతుంది కాబట్టి ముత్యాలను ఇవ్వండి అని చెప్పి ఇలా ఆర్ద్రతాబంధురంగా అటు అయ్యవారిపైన ఇటు అమ్మవారిపైన అసంఖ్యాకమైనటువంటి కీర్తన రవళలతో ఆయన ఆరాధించాడు. అలాంటి ఆర్ద్రతాబంధురమైనటువంటి భావంతో ఎన్నో విషయాలు ఆ వెంకటాచలం గురించి, అక్కడ తీర్థాల గురించి, ఆ క్షేత్రం గురించి చెప్పాలని అనుకున్నారు. కానీ కాల కలయతామహం, స్వామి కాలం అనేటువంటి దాంతో కలియబెట్టేస్తూ ఉంటాడు. కనుక వచ్చినటువంటి పరిమితమైనటువంటి సమయంలో ఏదో ప్రాకృతమైనటువంటి మాటలతో ఏదో చెప్పి భాగవతోత్వం లేనటువంటి మీకు ఏదన్నా కష్టాన్ని కలిగించానేమో నన్ను మన్నించండి. ఏ శృణ్వన్ ఫల్గుమపి మే వాచం వల్గుమివాదరాత్ తాన్ వత్సలాన్ నమస్యామి సతః కార్తజ్ఞ సంయుత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీవరద గోవింద, మేదినీవరద గోవింద, ధరావరద గోవింద, సుగ్రీవవరద గోవింద, విభీషణ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, గోవింద గోవింద. చాగంటి ప్రసాద్ గారిని లిపి.గేమ్ ఈరోజు మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు శ్రీ చాగంటి ప్రసాద్ గారు. దయచేసి ఈ వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము. లిపి గేమ్ తరఫున మన మహాభారతం మన భారతీయత అనే సంస్థ నుంచి లిపి.గేమ్ శ్రీ చాగంటి ప్రసాద్ గారు గురువు గారిని సత్కరిస్తూ జ్ఞాపిక.